హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. టెంటెల్స్ని అటాక్ చేయడానికి వెళ్ళిన మన హీరో టీమ్ 7 కాకుండా తన ఫ్రెండ్స్ అయిన మిగిలిన టీమ్స్ కూడా మాన్స్టర్స్ని అటాక్ చేస్తాయి. కానీ టెంటెల్స్ని వెంటనే ఆపడానికి నారుటో, సాస్కే ఇంకా సాకురా వాళ్ళ సమ్మనింగ్ జుట్సు యూజ్ చేసి సాస్కే ఇంకా నారుటో వాళ్ళ కాంబినేషన్ అటాక్ యూజ్ చేస్తారు. ఇదే టైంలో ఒక పక్క ఒరోచిమారు సునాడేని కారిన్ సాయంతో కాపాడి కాగేకి హెల్ప్ చేస్తే, ఇంకో పక్క కామి డైమెన్షన్లో మన కకాషి సెన్సే తోపు లాంటి ఫైట్ చేసి ఓబిటోని ఓడిస్తే ఓబిటో టెలిపోర్ట్ అవుతాడు. ఇది చూసిన మాదరా ఓబిటోని రినే రీబత్తో బలిచ్చి బతికొద్దామనుకుంటే ఓబిటో తన శక్తి అంతా వాడి మాదరా కంట్రోల్ని ఎదిరించి టెంటెల్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని టెంటెల్స్ జించురికిగా మారతాడు. దానితో ఒక పక్క మాదరా ఇంకా హషిరామా ఫైట్ చేసుకుంటే, ఇంకో పక్క ఓబిటోని ఆపడానికి నారుటో ఇంకా సాస్కే కలిసి మినాటో ఇంకా టోబిరామాతో పాటు ఓబిటోని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, అంత పవర్ఫుల్ అటాక్ వల్ల కూడా ఏ ఎఫెక్ట్ లేకపోవడంతో ఓబిటో పవర్ చూసి కలలో కూడా ఊహించలేనంత స్ట్రాంగ్ అయ్యాడు అనుకుంటారు. అంతేకాకుండా ఓబిటో అటాక్లో పోయిన మినాటో చెయ్యి ఇంకా రాదు. దానికి కారణం టెంటెల్స్ జించురికిగా మారి ఫౌండర్ ఆఫ్ షినోబి సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్ పొందిన ఓబిటో షాడో ఇంకా లైట్ స్టైల్ యూజ్ చేసి నింజుట్సు అన్నిటినీ క్యాన్సిల్ చేయగలుగుతున్నాడు. అందుకే రీయానిమేషన్ బాడీ అయిన మినాటో బాడీ హీల్ అవ్వదు. కాబట్టి రీయానిమేషన్ బాడీస్ అయినా సరే ఓబిటో అటాక్స్తో జాగ్రత్తగా ఉండడానికి నిర్ణయించుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, వాడు మన రీయానిమేటెడ్ బాడీస్ని డిస్ట్రాయ్ చేస్తే మనం రీజనరేట్ అవ్వలేం, కాబట్టి చనిపోతాం. ఇంకా నీ రైట్ హ్యాండ్ పర్మనెంట్గా పోయినట్టే. అయితే ఇక నుంచి వాడితో జాగ్రత్తగా ఫైట్ చేద్దాం. కానీ వాడి మీద మన నింజుట్సు పనిచేయట్లేదు. అయితే ఫిజికల్ అటాక్స్ ట్రై చేద్దామా అనుకుంటుండగా మన హీరో నారుటో టేల్ బీస్ట్ మోడ్కి మారడానికి ట్రై చేస్తే ఉన్న చక్రం కూడా పోతుంది. దీనికి కారణం కురామా ఇంకా కావాల్సినంత చక్ర సేకరించలేదు అని నారుటో తెలుసుకుంటాడు. కట్ చేస్తే సమన్ చేసిన గామకీచి తిరిగి వెళ్లే టైం దగ్గర పడడంతో ఓబిటోని అటాక్ చేసి మాయమవుతుంది. కానీ ఆ అటాక్ని ఓబిటో నల్లిఫై చేయలేదు అని నారుటో ఇంకా టోబిరామా గ్రహిస్తారు. ఓబిటో, నువ్వు హోకాగే అవ్వాలనుకున్నావు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నాకు క్లాస్ పీకుదాం అనుకుంటున్నావా? ఇప్పటికే చాలా లేట్ చేసినట్టున్నారు కదా సెన్సే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అన్నప్పుడు మీరెప్పుడు లేట్గానే వస్తారు సెన్సే. దానివల్లే రెంట్ చనిపోయింది. నా టీచర్ ఒక హోకాగే అయినందుకు నాకు సంతోషమే. దానివల్ల నేను హోకాగే అవ్వాలనే కలని ఈజీగా వదులుకున్నా అంటుండగా మినాటో గతంలో మాస్క్డ్ మ్యాన్తో ఫైట్ చేసింది గుర్తు తెచ్చుకొని, అప్పుడే ఆ మాస్క్డ్ మ్యాన్ ఓబిటో అని గ్రహించుంటే అప్పుడే వాడిని ఆపేవాడినేమో. అప్పుడు కుషినాని చావు నుంచి కాపాడేవాడిని. నారుటోని 9 టైల్స్ సెంచురీకిలా మార్చే అవసరం ఉండేది కాదు. ముందే వాడు ఓబిటోని గ్రహించుంటే ఈ షినోబి ప్రపంచం ఇలాంటి స్థితిలో ఉండేది కాదేమో. నా టీచర్ అయినా నువ్వే నన్ను గుర్తుపట్టలేకపోయావు. అది నీ అసలైన రూపం. ఎంతో నిరుత్సాహపరిచావు. ఒక హీరోలా, ఒక హోకాగేలా మరణించావు. కానీ నీ అసలు రూపం నీ కొడుకు ముందు ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి నా దగ్గరున్న పవర్తో పోలిస్తే హోకాగే ఎందుకు పనికిరాదు అంటూ తన కన్న తండ్రిని తన కళ్ళ ముందు అవమానించడంతో నారుటోకి బాగా కోపం వచ్చి తన రసంగాన్ని రెడీ చేసి హోకాగేని ఎగతాళి చేసే అధికారం నీకేమాత్రం లేదు. ఎందుకంటే నువ్వు అస్సలు కాలేకపోయావు కదా, ముఖ్యంగా ఒక హోకాగే అయిన మా నాన్నని అంటూ, ఎంత ధైర్యం ఉంటే మా నాన్నను అవమానిస్తావు అని నారుటో చేసిన అటాక్కి ఓబిటో బాడీ నేలకంటుకుపోతుంది. దీనికి కారణం ఇందాక గామకీచి చేసిన అటాక్ ఓబిటో నల్లిఫై చేయలేకపోయాడు. కాబట్టి సేజ్ మోడ్ వర్క్ చేస్తుంది అనుకొని నారుటో తన సేజ్ మోడ్ యూజ్ చేసి తన సెంజుట్సు చక్రాన్ని రసంగన్లో కలిపి అటాక్ చేసినట్టు రివీల్ అవుతుంది. తన పరువు కాపాడడం కోసం అటాక్ చేసిన తన కొడుకు నారుటోని చూసి మినాటో చాలా గర్వపడతాడు. నీ కొడుకు నువ్వు అనుకున్నట్టే భలే పెరిగాడు కదా మినాటో. నా రెండో సకానికి మంచి మాటలు చెప్పి ఫ్రెండ్ అవ్వడంలో ఆశ్చర్యమే లేదు. మినాటో, అప్పుడు నువ్వు వదిలిన మాస్క్డ్ మ్యాన్ని నీ కొడుకు ఓడిస్తాడు అని నమ్మి నన్ను నీ కొడుకులో సీల్ చేసావు కదా. వాడేదో రోజు నా సకాన్ని కంట్రోల్ చేసి కలిసి పనిచేస్తారని నమ్మావు కదా. అయితే ఇక చింతించకు. కుషినా చావడంలో నీ తప్పేం లేదు. నీ కొడుకుని జించురికి చేయడం కూడా అంత చెడ్డ పనేం కాదు. ఎందుకంటే దానివల్లే నీ కొడుకు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు. వాడింక చిన్న పిల్లోడు కాదు. నిజానికి రేపే వాడి
కట్ చేస్తే తన అటాక్ పనిచేసినందుకు నారుటో సంతోషపడతాడు. ఇక్కడ ఒబిటో 10 tails జించురికి అవ్వడం వల్ల తన షారింగన్ ఎబిలిటీ వాడలేడు అని రివీల్ అవుతుంది. తన అటాక్ పనిచేయడంతో 10 tailsలో ఉండేది న్యాచురల్ ఎనర్జీ కాబట్టి మన సెంజుట్సు అటాక్స్ పనిచేస్తాయని తన టీంకి తెలియచేస్తాడు. కట్ చేస్తే ఒబిటో ఇంకా సుకుయోమి స్టార్ట్ చేయాలని ఏదో మొక్కని సమన్ చేసి ఈ ప్రపంచంలో కాపాడాలనేదంటూ ఏదీ లేదు, ఇది ఆల్రెడీ చనిపోయిన ప్రపంచం అంటుండగా ఇందాక సమన్ చేసిన మొక్కకున్న 4 ఫ్లవర్స్ నుంచి 4 టెయిల్ బీస్ట్ బాంబ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని అందరూ కంగారు పడతారు. మాదరా, నీ ఫ్రెండ్ని మనం ఆపాలి, మనం రీయానిమేషన్స్ కదా, మనకేం కాదులే అని మాదరా ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఒబిటో ఎవరైనా తన బ్లాస్ట్ నుంచి తప్పించుకుంటారేమో అని 6 క్రిమ్సన్ రే ఫార్మేషన్ అనే బ్యారియర్లో అందరినీ ట్రాప్ చేసి ఆ మొక్కని టెలిపోర్ట్ చేద్దామనుకుంటున్నావా? అలా చేస్తే నేను చూస్తూ ఉంటానా? నువ్వెవ్వరినీ కాపాడలేవు. నాన్న, ఇది పనిచేస్తుందో లేదో తెలియదు కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, నాతో చేతులు కలపండి అని నారుటో మినాటో ఫిస్ట్ బంప్ చేసుకుంటారు. ఇద్దరు చక్రాలు కలవడంతో నారుటో 9 tails మినాటో 9 tailsని చాక్రా ఇవ్వమని అడుగుతుంది. నారుటో, మినాటో ఎందుకు పనికిరాడు, వాడు అసలేం చెయ్యలేడు, వాడు ఆఖరికి నీ కన్న తల్లిని కూడా కాపాడలేకపోయాడు. రేపే రోజో నీకు తెలుసు కదా, మినాటో ఇంకా కుషినా చనిపోయిన రోజు, నీ కన్న తల్లిదండ్రులు చనిపోయిన రోజు. ఈ ప్రపంచంలో చనిపోతే అంతా ముగుస్తుంది, అవును కదా? దాని అర్థం అది నేను పుట్టిన రోజు కూడా. కాబట్టి కథ ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంకా నేనున్నాను. మన నారుటో చాలా స్ట్రాంగ్ అయ్యాడు కదా కుషినా, పదండి నాన్న అంటూ మినాటోలో 9 tails ఇంకా తనలో 9 tails చాక్రా ఫ్యూజ్ అవ్వడంతో నారుటో మళ్ళీ తన చాక్రా మోడ్కి మారతాడు. కానీ ఒబిటో తన షీల్డ్లో దాక్కుంటే బ్లాస్ట్ అవ్వడానికి టైం దగ్గర పడడంతో అందరూ భయపడతారు. షికమారు ఎంత ఆలోచించినా బయటపడే మార్గం కనిపించదు. ఇదే టైంలో తన కొడుకు ఎదుగుదల చూసిన మినాటో, వీడిని చూస్తున్నావా కుషినా, మన నారుటో నిజంగానే చాలా పెరిగాడు, నన్ను క్షమించు నారుటో, ఇప్పటి వరకు చాలా కష్టాలు పడి ఉంటావు, అసలైన కష్టం ముందుంది నాన్న అంటూ నారుటో మళ్ళీ అందరికీ తన చాక్రానిస్తాడు. ఇదే టైంలో జూగో సాస్కే దగ్గరికి వచ్చి స్నేక్తో రివర్స్ సమ్మనింగ్ యూజ్ చేసి బ్యారియర్ నుంచి బయటపడదాం అనే ఐడియా ఇస్తాడు. అదే నా ప్లాన్, నిన్ను నారుటోని నాతో తీసుకెళ్తా. మీకు ఇంకా నా చాక్రా ఇవ్వలేదు కదా, నా దగ్గరికి రండి, ఇప్పుడు నీ చాక్రా ఏం చేయగలదు, టైం లేదు, త్వరగా రండి. 9 tails చక్రాతో అందరినీ కాపాడదామనుకుంటున్న నారుటోని చూసి ఒబిటో, దానితో నువ్వు 4 10 tails టెయిల్డ్ బీస్ట్ బాంబ్స్ నుంచి అందరినీ కాపాడదామనుకుంటున్నావా? అంతరించిపో అని అటాక్ చేస్తాడు. అతి పెద్ద బ్లాస్ట్ అయ్యి బ్లాస్ట్ చేసిన మొక్కే డిస్ట్రాయ్ అయిపోతుంది. తన షీల్డ్ నుంచి బయటకు వచ్చిన ఒబిటో చుట్టూ చూసి ఇదేంటి అని ఆశ్చర్యపోతాడు. దానికి కారణం అందరూ బతికే ఉంటారు, కానీ ఇది 9 tails చాక్రా వల్ల అనుకుని చూస్తే అందరూ బ్యారియర్ బయట ఉంటారు. దీనికి కారణం అందరూ 9 tails చాక్రాతో నారుటో కనెక్ట్ అయి ఉంటే నారుటో తన చాక్రాతో మినాటో కనెక్ట్ అయి ఉండడం వల్ల మినాటో అందరినీ బ్యారియర్ బయటికి టెలిపోర్ట్ చేసి మళ్ళీ అందరినీ కాపాడతాడు. దీనిని అందరికీ షాడో క్లోన్స్ ఎగ్జాంపుల్స్గా యూజ్ చేసి చెప్తున్న టోబిరామాతో, మీకు నా షాడో క్లోన్స్ గురించి చాలా ఎక్కువే తెలిసే, అది క్రియేట్ చేసిందే నేనురా, అది నా షాడో క్లోన్ జుట్సు. ఇక్కడ మినాటో ముందు నారుటో తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సీన్ గుర్తు తెచ్చుకుంటాడు. ప్లాన్ అంతా విన్న మినాటో, అయితే పద ట్రై చేద్దాం, 9 tails కాదు, కురామా పవర్ ఉండగా ఏదైనా సాధించగలం, పదండి అయితే మనం నలుగురం కలిసి పోరాడదాం. నారుటో, ఎదిగిన నీతో ఇంకా మాట్లాడే అవకాశం వస్తే బాగుండు, మగాళ్ళకి మాటలతో పని లేదు, నాకు ఆల్రెడీ తెలుసు, నేను అమ్మని చాక్రా ద్వారా కలుసుకున్నా అంటూ చనిపోతూ తన పేరెంట్స్ తనతో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని, అంతా అమ్మ చెప్పినట్టే చెయ్యాలి, అంతే కదా, నాకు ఆల్రెడీ తెలుసు అన్న మాటలకి మినాటో బాగా ఎమోషనల్ అయ్యి సంతోషంతో కన్నీరు పెట్టుకుంటాడు. తన పక్కనే ఉన్న తన కొడుకుతో ఉంటే మినాటోకి కుషినాతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక చాక్రా తిరిగి రావడంతో మన హీరో నారుటో తన టెయిల్ బీస్ట్ మోడ్లో ఫైట్కి వెళ్తుంటే, నారుటో నీ పవర్ ఉందని బాగానే షో చేస్తున్నావు, కానీ అప్పుడే మర్చిపోయాని చెప్పకు, వాడి మీద సేజుట్సు తప్ప ఏమీ పని చేయవని తెలుసు కదా, నువ్వు మరీ అంత బుర్ర తక్కువ వాడివి కాదని నాకు తెలుసులే. అవును కదా, నువ్వు నా అన్నయ్య కంటే బుర్ర తక్కువ వాడివి, చూస్తుంటే ప్రీవియస్ హోకాగే అందరినీ నీ వెర్రితనంలో మించిపోయినట్టున్నావు. ఇక చాలు ఆపుకురామా,
నువ్వే వెర్రోడివి. కానీ ఈ వెర్రోడే అందరి నమ్మకం పొందాడు. నీకిది గుర్తుండకపోవచ్చు, కానీ పెయిన్తో ఫైట్ చేసినప్పుడు నాగాటో చెప్పిన మాటలకి నాకు కోపం రావడంతో నువ్వు సేజ్ మోడ్లో ఉన్న నా చాక్రా లీక్ అయింది. అప్పుడు నా పవర్ సేజ్ మోడ్తో పూర్తిగా కలిసింది. అవునా, అప్పుడు అలా జరిగిందా? కానీ నా సేజ్ మోడ్ ట్రైనింగ్లో నీ వల్లే ముసలి సేజ్ ఫ్రాగ్ నాతో ఏకం అవ్వలేకపోయాడని గుర్తుందా? అది ఎందుకు జరిగిందంటే నాకు ఆ కప్పలతో కలిసి చాక్రా పంచుకోవడం ఇష్టం లేదు. అంతేకాక నీకు నా పవర్ ఉండగా ఆ సేజ్ పవర్ మీద ఆధారపడినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎవరో మొండిగా కుళ్ళుకుంటున్నారే, నువ్వేరా మొండోడివి. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నా పవర్తో సేజ్ మోడ్ కలిపి యూజ్ చేయడానికి నేను ఒప్పుకుంటా. ఇందులో మొండితనం ఏముంది? నువ్వు నీ ఫీలింగ్స్ని స్ట్రైట్గా చెప్పలేకపోతున్నావు అనుకుంటా. అరే, ఈ మధ్య నాతో నువ్వు ఎక్కువగానే ఆడుకుంటున్నావు. అలా ఏం లేదు, ఇది మనం ఫ్రెండ్స్గా అవ్వడం వల్ల. ఇదే టైంలో మినాటో కూడా సేజ్ జుట్సుతో తన టైల్ బీస్ట్ ఫామ్కి మారడానికి డిసైడ్ అవుతాడు. ఇక అంతే, చూసుకోండి, మన హీరో నారుటో తన టైల్ బీస్ట్ మోడ్లో సేజ్ మోడ్ వాడితే తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి అతిపెద్ద రసంగాన్ని రెడీ చేస్తే నారుటో దానికి సేజ్ మోడ్ చక్రాన్ని యాడ్ చేస్తాడు. ఇక టోబిరామా ఇద్దరిని పట్టుకొని ఓబిటో దగ్గరికి టెలిపోర్ట్ చేస్తే ఇద్దరూ కలిపి అటాక్ చేస్తే ఓబిటో దానిని బ్లాక్ చేసుకుంటాడు. దానితో నారుటో గ్యాప్ ఇవ్వకుండా వెంటనే టైల్ బీస్ట్ ఫామ్కి సేజ్ మోడ్ చక్ర యాడ్ చేసి అటాక్ చేసే పనిలో ఉంటాడు. నువ్వు హోకాగే అయితే నా అన్ననే మించిపోతావు. నారుటో చేస్తున్న ఫైట్ని చూసిన సాస్కే వీడింత చక్రాన్ని ఇంత పర్ఫెక్ట్గా ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు అని కుళ్ళుకుంటాడు. కట్ చేస్తే ఓబిటో ఏదో జుట్సు యూస్ చేసి తనలో ఉన్న 10 టైల్స్ని సమన్ చేస్తాడు. దానికి మాదరా వాడప్పుడే ఇన్ఫినిట్ సుక్యోమిని స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటా. తర్వాత ఓబిటో తను క్రియేట్ చేసిన బ్యారియర్ని రిలీజ్ చేస్తాడు. దానితో 10 టైల్స్ ఒక పెద్ద చెట్టు రూపంలో మారి అందరినీ తన రూట్స్తో అటాక్ చేస్తుంది. ఈ రూట్స్ ఎవరిని వదలకుండా అందరినీ అటాక్ చేస్తూ వాళ్ళ చాక్రా మొత్తం పీల్చేస్తాయి. బీ జించురికి కావడంతో ఎక్కువ చాక్రా ఉండడం వల్ల బీ వెంట ఎక్కువ రూట్స్ పడతాయి. దానితో బీలో ఉన్న 8 టైల్స్ ఇది డివైన్ ట్రీ అని, ఇది 10 టైల్స్ యొక్క ఫైనల్ ఫామ్ అని రివీల్ చేస్తుంది. అసలు ఇదేంటి? ఇదే చాక్రాని సృష్టించి దానికి మూలమైంది. ఇదే డివైన్ ట్రీ. మనందరిలో నీలో ఉన్న చాక్రా కూడా దీని నుంచే వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? మనుషులు ఈ డివైన్ ట్రీ నుంచి చాక్రా దొంగలించారు కాబట్టి దానికి చెందిన చాక్రాని తిరిగి పొందాలనుకుంటుంది. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకు షినోబి అనేవారు ఎలా వచ్చారో తెలుసా హషిరామా? చాలా కాలం క్రితం మనుషుల దగ్గర అసలు చాక్రా అనేది లేనప్పుడు కూడా మనుషులు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకునేవారు. డివైన్ ట్రీని వాళ్ళు ఒక పవిత్రమైన పిల్లర్లా పూజించేవారు. కానీ ఒకరోజు ఆ డివైన్ ట్రీకి ఒక ఫ్రూట్ కాసింది. అది ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు, కానీ దానిని ఎవరూ ముట్టుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ ఒక యువరాణి తనలో కోరికలు పెరిగి డివైన్ ట్రీ పవర్ని సొంతం చేసుకుని యుద్ధం గెలవడం కోసం ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని సేకరించింది. ఇక తర్వాత దేవుడి లాంటి శక్తిని పొందింది. యుద్ధం మొత్తాన్ని ఒక్కరితే తనంతట తానే గెలిచింది. తన పేరే కాగుయా ఓట్సుట్సుకి. చాక్రాని పొందిన మొట్టమొదటి మనిషి. తర్వాత కాగుయాకి పుట్టిన బిడ్డ కూడా చాక్రాతో పుట్టాడు. కానీ ఒకరోజు డివైన్ ట్రీ తన నుంచి దొంగలించబడిన చాక్రా కోసం మాన్స్టర్లా మారి విధ్వంసం సృష్టించింది. అదే 10 టైల్స్. దాని నాపింది కాగుయా కొడుకైన హోగోరోమో ఓట్సుట్సుకి. అందరికీ చాక్రా గురించి పాఠాలు చెప్పి నేర్పించిన ఫౌండర్ ఆఫ్ నిన్షు. షినోబి అందరికీ 4 ఫాదర్, ఇంకా సేజ్ ఆఫ్ 6 పార్ట్స్గా పేరు పొందాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఇదంతా మా ఉచిహా స్టోన్ టాబ్లెట్ మీద లిఖించబడింది. ఈ యుద్ధాలను ఆపడం కోసం ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని టేస్ట్ చేయడం వల్ల ఏం జరిగిందో చూసావా హషిరామా? అవును, ఏం మారలేదు. నిజం చెప్పాలంటే పవర్ పెరగడం వల్ల యుద్ధాలు ఇంకా పెరిగాయి. ఈ ప్రపంచంలో కళలనేవి లేవు హషిరామా. ఆ ఫ్రూట్ని టేస్ట్ చేసిన దగ్గర నుంచి మనుషులు శపించబడ్డారు, ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకునేలా. అయితే అందరినీ డివైన్ ట్రీతో వచ్చే పవర్ ద్వారా కెంజుట్సులో పెట్టాలనుకుంటున్నావా? అప్పుడు నువ్వు చెప్పిన సుదూరపు కళ ఇదేనా? అవును, కానీ కొంచెం మారుతుంది. నువ్వే చూడు. ఆ డివైన్ ట్రీ బర్డ్ పూర్తిగా వికసించినప్పుడు ఆ ఫ్లవర్ సెంటర్లో ఉన్న ఐని మూన్ అందరికీ రిఫ్లెక్ట్ చేస్తుంది.
దానితో ఇన్ఫినిట్ సుకుయోమి యాక్టివేట్ అవుతుంది. తరువాత నేనే దానిని సాధించిన వాడినవుతా. కట్ చేస్తే చాక్రా ఎక్కువ ఉన్న జించురికి కావడంతో ట్రీ రూట్స్ మన హీరో నారుటోని బంధిస్తే టైంకి థర్డ్ హోకాగే హిర్జెన్ వచ్చి నారుటోని కాపాడతాడు. దానితో టోబిరామా అందరినీ దూరంగా టెలిపోర్ట్ చేస్తాడు. కానీ బ్యాటిల్ ఫీల్డ్లో అందరి పరిస్థితి చూసిన నారుటో బాధతో కోపం తెచ్చుకుంటాడు. కొంతమంది తప్పించుకున్నా చాలామందే ఈ అటాక్కి దొరికిపోతారు. ఇక అలాగే ఉండండి, ఇప్పటికే మీరందరూ చాలానే భరించారు. కట్ చేస్తే ఇదే టైంలో గారా శాండ్ ద్వారా బ్యాటిల్ ఫీల్డ్కి వస్తున్న కాగే డివైన్ ట్రీని చూసి ఆశ్చర్యపోతే కాట్సుయా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్లో అటాక్లో ఇరుక్కుపోవడం వల్ల షికమారు చాక్రా అంతా డ్రైన్ అయిపోయి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు. షినోబి కథ ఇక ముగిసింది. ఇక దీనిని కొనసాగించాల్సిన అవసరం లేదు. మీరు ఇక ఎదురు చెప్పకపోతే ఎవరిని చంపను. కానీ తన ఫ్రెండ్స్ అందరికీ ఇలా జరగడంతో మన హీరో నారుటో బాధ వల్ల కోపంతో రగిలిపోతాడు. అయితే మనం ఎదిరించకపోతే బతుకుతామా? అవును, ఇక చావుకి భయపడుతూ అన్ని భరించాల్సిన అవసరం లేదు. మీరు మీ కలల లోకానికి చేరుకోబోతున్నారు. దీనితో అందరూ యుద్ధం చేయాలనే ఆశని కోల్పోతారు. ఓబిటోని చేరుకోవడానికి దగ్గరికి వెళ్దామన్నా రూట్స్ అటాక్ చేసి చాక్రా అబ్జర్వ్ చేస్తాయని జాగ్రత్త పడతారు. ఇదే టైంలో ఓరోచిమారు తన టీంతో బ్యాటిల్ ఫీల్డ్కి చేరుకుంటాడు. సాస్కేని చూసిన కారిన్ సంతోషపడుతూ సాస్కేని ఎలాగైనా హత్తుకుపోవాలి అనుకుంటుంది. కట్ చేస్తే మాదరా చెప్పిన దాని ప్రకారం బర్డ్ ఓపెన్ అయితే ఇన్ఫినిట్ సుకుయోమి స్టార్ట్ అవుతుంది. కానీ దానికి ఇంకా ఎంత టైం ఉంది అని హషిరామా అడగడంతో 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ ఇంకా బతికే ఉన్నాయి. కానీ వాటిలో కొంత చాక్ర ఉన్న జుట్సుని పూర్తి చేయొచ్చు. నాకు తెలిసి అది వికసించడానికి ఇంకో 15 నిమిషాలు పడుతుంది. ఈ టైంలో నేను ఓబిటోని ఆపి వాడి ప్లేస్లోకి నేను వెళ్తా, నీ సేజ్ పవర్ని వాడుకొని. ఇది తెలుసుకున్న హషిరామా తన క్లోన్ ఉపయోగించి ఈనో ద్వారా అందరికీ ఇంకా 15 మినిట్సే టైం ఉందని చెప్పడంతో అందరిలో భయం ఇంకా పెరుగుతుంది. ఇదే టైంలో బడ్ బ్లూమ్ అవడానికి టైం పడుతుందని దానిని ఇంకా స్పీడ్ చేయడానికి చాక్రా పొందడం కోసం ఓబిటో అటాక్ చేస్తున్నా భయంతో ఎవ్వరూ ఏమీ చేయరు. మన హీరో నారుటో ఇంకా చాలా మందిని కోల్పోయిన బాధలోనే ఉంటాడు. కానీ సాస్కే తన సుసానోతో ఓబిటో అటాక్ను ఆపుతాడు. నారుటో, అప్పుడే నీ సత్తా అయిపోయిందా అని ఫైట్కి వెళ్తున్న సాస్కే వల్ల మన హీరో నారుటో తన చాక్రా మోడ్కి మారి యుద్ధానికి రెడీ అవుతాడు. ఇక్కడ అందరికీ నారుటో ఫీలింగ్స్ ఈనో జుట్సు వల్ల ట్రాన్స్ఫర్ అవుతాయి. నారుటో తన జీవితంలో చెయ్యాలి అనుకుని చెయ్యలేకపోయినవి, ఆపాలి అనుకుని ఆపలేకపోయిన సాస్కేని, కాపాడాలి అనుకున్న కాపాడలేకపోయిన ఎంతో మందిని గుర్తు తెచ్చుకొని నేను ఇక దేని గురించి విచారించకూడదు అనుకుంటున్నా, అలా చేసి ఉండాల్సింది అని ఎప్పుడూ ఆలోచించకూడదు. అంతేకాక ఇప్పటి వరకు మనం చేసిందంతా వృధాగా చెయ్యలేను అని సాస్కేతో ఫైట్కి రెడీ అవుతాడు. దానితో మినాటో చాక్రా తీసుకొని నారుటో ఫైట్కి రెడీ అయితే జూగో కర్స్మార్క్ పవర్ తీసుకొని సాస్కే ఫైట్కి రెడీ అవుతాడు. ఇక్కడ జూగోలో కర్స్మార్క్ సేజ్ మోడ్ లాంటిదని ఒరోచిమారు అనుకుంటే సాస్కే ఉచిహా వీడిని చూస్తే ఒకప్పుడు మాదరాని చూసినట్టే ఉంది అని టోబిరామా అనుకుంటాడు. అయ్యో, నేను సాస్కేతో ఉంటే బాగుండేది, వాడి దారి కడ్డొస్తే మళ్ళీ పొడుస్తాడేమో చూసుకో. మొత్తానికి సాస్కేని చూసిన ఒరోచిమారు సాస్కే ఏదో ఒకరోజు మాదరానే మించిపోతాడని నమ్మితే టోబిరామా మన హీరో నారుటో ఏదో ఒకరోజు తన అన్న హషిరామనే మించిపోతాడు అనుకుంటాడు. ఇకంతే. దీనితో సాస్కే ఇంకా నారుటో కలిసి ఓబిటోతో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఈనో జుట్సు ద్వారా అందరికీ ఫస్ట్ హోకాగే హషిరామా ఫీలింగ్స్ కూడా కనిపిస్తాయి. ఫస్ట్ టైం కాగే అందరూ కలిసిన ఫస్ట్ కాగే సమ్మిట్. ఇందులో హషిరామా పీస్ ట్రీటీ ద్వారా అందరినీ కలపడానికి, అందరికీ టైల్ బీస్ పంచడానికి డిసైడ్ అవుతాడు. కానీ కొంతమంది దీనికి ఒప్పుకోకుండా నాకు అది కావాలి, నాకు ఎక్కువ కావాలి అని ఆల్రెడీ 1 టైల్ బీస్ట్ షుకాకు అన్న కాజేకాగే ఎక్కువగా డిమాండ్స్ చేయడంతో గొడవ స్టార్ట్ అవుతుంది. దానితో హషిరామా అందరి ముందు తల వంచి, ఇప్పటి వరకు గతంలో మనం ఎప్పుడూ కలవలేకపోయాం అనేది నిజమే, కానీ మనం ఏం చేసినా మన వాళ్ళని, క్లాన్స్ని కాపాడుకోవడానికే చేశాం. అప్పుడు వేరే చాయిస్ లేక చేసిన పనులు కొన్ని ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ పీస్ ట్రీటీ అమలైతే ఎంత కాలం ఉంటుందో, మనం దానిని పూర్తిగా నిర్వహించగలమో లేదో కూడా తెలీదు. కానీ ఇదే నా కళ.
ఫ్యూచర్లో ఏదో ఒకరోజు షినోబి అందరూ కలిసే రోజు వచ్చి ఏ విలేజ్ వారైనా ఒకరికొకరు మనస్ఫూర్తిగా సాయం చేసుకునే రోజు వస్తుంది. ఇదే భవిష్యత్తు గురించి నా కల. నేను దానికోసం మీ అందరినీ మొదటి అడుగు తీసుకోమని రోజు అడుగుతున్నా. కాబట్టి దయచేసి 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 నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, మీ అందరినీ నా ప్రియమైన పిల్లల్లారా, ఇప్పుడే టైం వచ్చింది. షినోబి అంతా ఇప్పటి వరకు భరించిన పెయిన్ని, సఫరింగ్ని, ఫ్రస్ట్రేషన్ని మన అసలైన కలగా మారుద్దాం. కట్ చేస్తే అప్పుడే బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చిన హోకాగే మనం ఇంకా వీళ్ళకి మన కళ గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా. అంతే కదా మరి. కానీ ఇప్పుడు మనం గెలవకపోతే ఆ కళ నెరవేరదు. సూచికాగే చెప్పింది నిజమే, ఓటమనే ఆప్షనే లేదు. అయితే పదండి, మనం అందరికీ ఆదేశాలు ఇస్తూ అలైడ్ ఫోర్సెస్ అసలైన పవర్ ఏంటో చూపిద్దాం. దీనితో కాగే అందరూ బయలుదేరితే మోటివేట్ అయిన షినోబి అందరూ ఫైట్కి రెడీ అవుతారు. ఇదే టైంలో మన హీరో నారుటో తన టేల్ బీస్ట్ బాంబ్తో, సాస్కే తన సుసానోతో ఒకేసారి సింక్లో అటాక్ చేస్తారు. కానీ ఓబిటో తన షీల్డ్తో అడ్డుకుంటాడు. ఇక్కడ నారుటో ఒక పక్క ఓబిటోతో ఫైట్ చేయడమే కాకుండా తన చాక్రాతో అందరికీ హెల్ప్ కూడా చేస్తున్నాడు అని రివీల్ అవుతుంది. తన చాక్రా వల్ల మళ్ళీ స్పృహలోకి వచ్చిన షికమారు, నాన్న నన్ను క్షమించండి, నారుటోకి నేను అప్పుడే మిమ్మల్ని కలవడం ఇష్టం లేదు అని. షికమారు ఒకప్పుడు నారుటో ఏదో ఒకరోజు విలేజ్లో ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు, నారుటోతో ఉంటే తననే ఫాలో చేయాలనిపిస్తుంది అని తన ఫాదర్తో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఫస్ట్ హోకాగేలాగా ఆ నారుటో గాడికి సొంత తమ్ముడు ఎవరూ లేరు సెకండ్ హోకాగేలాగా అడ్వైస్లు ఇవ్వడానికి. కాబట్టి అందుకోసమైనా వాడు ఒక హోకాగే అయ్యే వరకు నేను ఉండాలి, ఆ ఎదవ పక్కన నేను నుంచోవాలి. కాబట్టి నన్ను క్షమించండి నాన్న, నేను మిమ్మల్ని అప్పుడే కలవలేను. నారుటోకి అడ్వైజర్ కావడానికి నాకన్నా అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అని లేచిన షికమారుని సునాడే హీల్ కూడా చేస్తుంది. ఇకంతే ఒక పక్క నారుటో ఓబిటోతో చేస్తున్న ఫైట్ వల్ల అందరూ మోటివేట్ అయ్యి ఓబిటో డిస్ట్రాక్ట్ అయ్యి ఉండగా ఆ ట్రీని డిస్ట్రాయ్ చేయడానికి డిసైడ్ అవుతారు. నారుటో, ఇప్పుడు నిజంగా నువ్వు ఈ ప్రపంచంలో అందరికీ కావలసిన మనిషిలా మారావు. ఒకప్పుడు మన ఇద్దరం కోరుకున్నది ఇదే. ఇంకిప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడబోతున్నావు నారుటో. ఇదే టైంలో కాముయి డైమెన్షన్లో కకాషి తన గాయాల్ని హీల్ చేసుకొని తిరిగి బ్యాటిల్ ఫీల్డ్కి రావడానికి డిసైడ్ అవుతాడు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్లో అందరూ కలిసి ఒకటిగా పనిచేస్తూ ఆ డివైన్ ట్రీని డిస్ట్రాయ్ చేయడానికి బయలుదేరతారు. ఇక్కడ సెకండ్ హోకాగే టోబిరామా మినాటో నారుటో సాయం ద్వారా అందరితో ఏర్పరచుకున్న లింక్ని వాడుకొని అందరినీ టెలిపోర్ట్ చేస్తూ సాయం చేయడానికి డిసైడ్ అవుతాడు. ఓరోచిమారు, చూడటమేనా చేసేదేమైనా ఉందా? ఈ యుద్ధం మీద నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒకవేళ ఆ ఓబిటో కళ పూర్తయితే నా ఈ విలువైన ల్యాబొరేటరీ డిస్ట్రాయ్ అవుతుంది, కాబట్టి దీనికి నేను ఒప్పుకోలేను అని ఒకప్పటి టీచర్ ఇంకా స్టూడెంట్ కలిసి ఫైట్ చేయడానికి డిసైడ్ అవుతారు. ఇంకంతే బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరైనా అటాక్ అవ్వబోతుంటే సెకండ్ హోకాగే తన టెలిపోర్టేషన్ జుట్సుతో కాపాడుతుంటే సాకురా ఇంకా ట్సునాడే కలిసి అతిపెద్ద కాట్సుయాని సమన్ చేసి హీలింగ్ ఏరియాని సృష్టిస్తారు. దీనితో ఈ ఏరియాలో ఉన్న అందరి గాయాలు ఇంకా చాక్రా హీల్ అవుతాయి. కట్ చేస్తే మన హీరో నారుటో ఇంకా సాస్కే చేసే అటాక్ని ఓబిటో అడ్డుకొని, ఇంకా నువ్వు పడుకునే టైం రానే వచ్చింది, నిన్ను నీ కలల లోకానికి పంపిస్తా అని ఇద్దరిని బంధించి అటాక్ చేసి ఇద్దరిని నేల కంటించేస్తాడు. అయినా ఓటమిని ఒప్పుకోకుండా పైకి లేచిన నారుటోతో, ఎందుకని మళ్ళీ మళ్ళీ లేస్తున్నావు? దేనికోసం ఎంతలా పోరాడుతున్నావు? నీ ఫ్రెండ్స్ కోసమా లేదా ఈ ప్రపంచం కోసమా? ఇది విను, నీ ఫ్రెండ్స్ ఏదో ఒకరోజు నీకు ద్రోహం చేస్తారు. ఇంకా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఈ ప్రేమ ద్వేషంగా మారుతుంది. నీకు ఇది తెలుసు కదా. గతంలో ఈ విలేజ్లో జనం ఇంకా సాస్కే నీకు ద్రోహం చేశారు. ఇంకా జిరాయాపై నువ్వు పెంచుకున్న ప్రేమ ద్వేషంగా మారింది. నువ్వు నేను ఒక్కటే. ఇప్పటి వరకు నువ్వు భరిస్తున్న బాధంతా ఏదో ఒకరోజు నిన్ను కూడా మారుస్తుంది. ఇంకా ఇప్పుడు నువ్వు మరింత బాధకి గురవ్వబోతున్నావు. అయినా కూడా నేను మారను అని పట్టుబడతావా? నిన్ను మళ్ళీ నీ ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు. ఈ అలైడ్ ఫోర్సెస్ అన్నీ విడిపోయి మళ్ళీ ఎప్పుడు కొట్టుకుంటాయో తెలీదు. ఇంకా నువ్వు నన్ను అసలు ఓడించలేవని కూడా తెలీదు. అసలు ఇలాంటి ప్రపంచం కోసం ఇలాంటి అర్థం లేని గొడవలు పడాల్సిన అవసరం లేదు. ఇంకొద్ది నిమిషాల్లో
ఈ ప్రపంచం ఎలాగో మాయమవ్వబోతుంది. నువ్వింకా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? ఎందుకంటే అది నా నింజావే. ఎప్పటికీ మాటని వెనక్కి తీసుకోను. అదే నా నింజావే. ఇంకా నువ్వు పడుకునే టైం వచ్చిందని చెప్పా కదా. మన నెక్స్ట్ అటాక్తో వీడి కథ ముగిద్దాం. నారుటో, మేము రేపు పడుకొని మా కలలు మేమే కంటాం అని మన హీరో నారుటో టైల్ బీస్ట్ మోడ్కి సాస్కే తన సుసానోని కలుపుతాడు. ఇది చూసిన హషిరామాకి గతంలో మాదరా 9 టైల్స్కి కలిపిన సుసానోయే గుర్తొస్తుంది. దాన్ని ఆపడానికి ఓబిటో రెడీ అయ్యి, ఇప్పుడేం చేసినా మీరు దీనిని మార్చలేరు. పైకి చూడండి, మీకేం కనిపిస్తుంది? చంద్రుడు. ఈ చంద్రుని ద్వారా మన కలల ప్రపంచాన్ని చేరుకునే సమయం రానే వచ్చింది. ఈ ప్రపంచం మనకి చూపిస్తున్న నరకాన్ని ఈ కలల ద్వారా స్వర్గం చేస్తా. ఆఖరికి ఆ టైం వచ్చింది. ఈ స్వార్డే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ వాడిన డివైన్ బ్లేడ్, స్వార్డ్ ఆఫ్ నొనబోకు. మీరింక నన్ను ఓడించలేరు. ఇది నా సోల్ యొక్క స్వార్డ్. ఈ బ్లేడ్తోనే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ఈ ప్రపంచాన్ని సృష్టించారు. దీనితో మీ అందరినీ అంతం చేస్తా. ఈ సేజ్ పవర్తో మిమ్మల్ని ఆపుతా. సాస్కే, ఒక్కటే అటాక్. దీని మీద ఫోకస్ చేసి ఇక దీనిని ముగిద్దాం అని 9 టైల్స్లో రసెంగన్ని రెడీ చేసి తన ఫ్రెండ్స్ని పిలుస్తాడు. ఇదే టైంలో కాముయి డైమెన్షన్లో కకాషి కన్ను ఓబిటో కన్నుతో లింక్ అయి ఉండడం వల్ల నారుటో ఇంకా సాస్కే కలిసి ఫైట్ చేస్తుంది చూడగలుగుతాడు. ఓబిటో, ఒకప్పుడు అందరూ వాడిని ఎగతాళి చేసినా ఎంతగానో వాడి పడిన కష్టం చూసి అందరూ వాడిని గుర్తించి వాడికి ఇప్పుడు సాయం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ఆఖరికి నేర్చుకుంటారు, మన గాయాలు మానాలంటే ఇంకొకరి సాయం కావాలని. ఇంకా గుండెల్లో అంతమంది ఫ్రెండ్స్ని దాచుకున్నవాడు చాలా పవర్ఫుల్. ఇక్కడ నారుటో తన ఫ్రెండ్స్ అందరికీ రసెంగన్ ఇచ్చి వాళ్ళ చాక్రాని పెంచి ఓబిటో షీల్డ్ని అటాక్ చేయమంటాడు. వెంటనే గ్యాప్ లేకుండా నారుటో ఇంకా సాస్కే అటాక్ చేసి షీల్డ్ని బ్రేక్ చేసి ఓబిటోతో తలపడబోతుంటే నారుటోని చూసిన ఓబిటోకి ఏవో కలలు గుర్తొస్తాయి. ఒకవేళ రిన్ చావు వల్ల మారకుండా ఉండుంటే కకాషితో కలిసి ఏడుస్తున్న ఓబిటో, అందరికీ అండగా ఉన్న ఓబిటో, అలా ఒకరోజు హొకాగే అయ్యి తన కళ నెరవేర్చుకున్న ఓబిటో, ఎందుకని నేను ఇలాంటి కళని చూస్తున్నాను. ఇదే టైంలో నారుటో ఓబిటోని అటాక్ చేయడంతో తనలో ఉన్న టైల్ బీస్ట్ చాక్రా అన్నీ నారుటో వైపు వస్తాయి. దీనికి కారణం ఆల్రెడీ నారుటో లోపల అన్ని టైల్ బీస్ట్ చాక్రా ఉండడం వల్ల. ఈ చాక్రాని ముందుగా టైల్ బీస్ట్ డైమెన్షన్లో నారుటో అన్ని టైల్ బీస్ట్ని కలుసుకున్నప్పుడు ఇస్తాయి. దానితో తన చాక్రాతో అన్ని టైల్ బీస్ట్ చాక్రాకి కనెక్ట్ చేసి లాగడానికి ట్రై చేస్తాడు. కానీ తనలో 1 టైల్స్ ఇంకా 8 టైల్స్ చాక్రా లేకపోవడంతో 1 టైల్ చాక్రాని గారా, 8 టైల్స్ చాక్రాని బి లాగుతూ హెల్ప్ చేస్తారు. ఇద్దరి చాక్రాలు పూర్తిగా కనెక్ట్ అవడం వల్ల నారుటో ఓబిటో గతాన్ని తెలుసుకుంటాడు. ఓబిటో రిన్ని ఎంత ప్రేమించాడో, తన టీంని ఎంత ఇష్టపడ్డాడో, రిన్ చావుతో ఎంత బాధపడ్డాడో తెలుసుకొని కన్నీరు కూడా పెట్టుకుంటాడు. తప్పించుకోవడానికి తన పవర్ అంతా వాడి ఓబిటో ట్రై చేస్తాడు. కానీ నారుటోకి హెల్ప్ చేయడానికి తన ఫ్రెండ్స్ ఇంకా తన ఫాదర్ మినాటోయే కాకుండా షినోబి ఆర్మీ మొత్తమే వస్తుంది. అందరితో అలా కలిసి పనిచేయడం చూస్తున్న నారుటోని చూసి ఓబిటోకి ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉండేవాడినా అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పేది నాకు రిగ్రెట్స్ ఉన్నాయంటున్నావా? నువ్వు ఒకసారి చెప్పావు కదా నేనెవరిని కాను, ఎవరిలాగా అవ్వాలనుకోవట్లేదని. కానీ నిజానికి నువ్వు హొకాగే అవ్వాలనుకున్నావు. నాలాగే నేను నా గతాన్ని, నా అమాయకత్వాన్ని ఎప్పుడో వదిలేసా. కాబట్టి ఇప్పుడు నేను ఇది ఎందుకు చూస్తున్నా? నువ్వు ఒక మాస్క్ వెనకాల దాక్కోలేవు. నువ్వు కకాషి సెన్సే ఫ్రెండ్వి, మా నాన్న స్టూడెంట్వి, అలానే సాస్కేలాగా ఒక ఉచిహావి, ఇంకా నాలాంటి కళని పంచుకున్న హిడెన్ లీఫ్ షినోబివి. ఏంటి అసలు నా నుంచి నీకేం కావాలి? నువ్వు ఓబిటో ఉచిహా అని నీకు గుర్తు చెయ్యాలి. చెప్పా కదా నీ ముఖానికి పెట్టుకున్న ఆ మాస్క్ని నేను పగలగొడతా అని. ఓబిటో ఉచిహా ఆ పేరులో ఇప్పుడు ఏ అర్థం లేదు. నేను 10 టైల్స్తో కలిసా. ఇక నేను మనిషినే కాదు, మానవత్వాన్ని వేరే దశకి తీసుకెళ్తా. సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ లాంటి సంకల్పం ఇంకా రూపాన్ని పొందా. నేనే రెండో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ని. కాదు, నువ్వు ఓబిటో ఉచిహావి. ఇందాక మన చాక్రాలు కలవడంతో నీ గతాన్ని చూశాను. మన గతం ఇంకా హొకాగే అవ్వాలని కన్నా కళ ఇద్దరిది ఒక్కటే. మనిద్దరికీ మన పేరెంట్స్ ఎవరో తెలీదు. ఇద్దరం విలువైన వ్యక్తులను కోల్పోయాం. అందుకే నువ్వు నన్ను భయపెట్టాలనుకున్నావు. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాలనుకున్నావు. మొదట్లో నువ్వు కూడా అందరితో గుర్తింపు పొందాలనుకున్నావు. అందరూ నిన్ను పొగడాలనుకున్నావు.
అందుకే నువ్వు హొకాగే అవ్వాలనుకున్నావు, ఎందుకంటే నువ్వు నాలాంటోడివే. కానీ ఇప్పుడు నువ్వు చూడు, షినోబి అందరినీ నీ శత్రువులుగా మార్చుకున్నావు. ఇంకా అందరినీ గాయపరుస్తూ ప్రపంచం బాగు కోసం చేస్తున్నా అని అర్థం లేని మాటలు చెప్తున్నావు. కానీ ఇదంతా నీ కోసం నువ్వు చేస్తున్నావు. ఎవ్వరూ కూడా, నీకు విలువైన వాళ్ళు కూడా ఇప్పుడున్న నీ కళని గుర్తించరు. ఒకప్పుడు నువ్వు నేను కన్నా కలనే కన్నావు, కానీ ఇప్పుడు నువ్వు హొకాగే అనే పదానికి పూర్తిగా వ్యతిరేకంగా మారావు. నువ్వు నాలాంటోడివే కాబట్టి కాదు, నువ్వు నాలాంటోడివి కాబట్టే ఈ ప్రపంచం నిన్ను ఎంత నిరుత్సాహపరుస్తుందో చూపిద్దామనుకున్నా. చెప్పాలంటే నా అంతటా నేనే తెలుసుకోవాలనుకున్నా. నాకు నేను ఎంచుకున్న మార్గం పూర్తిగా సరైనదే అని నీతో పోరాడడం వల్ల నాకు నా గతం గుర్తొచ్చింది. అందుకే నేను నిన్ను టెస్ట్ చేద్దామనుకున్నా, అందుకే చూద్దామనుకున్నా. నాలానే ఉన్న నువ్వు నిరుత్సాహపడితే, నీ గతాన్ని వదులుకోవాల్సి వస్తే, మనిద్దరం ఒకేలా ఉన్నాం కాబట్టి నాకు నచ్చట్లేదు, నువ్వన్నిటినీ వదులుకొని పారిపోతున్నావంతే. కాదు, నేను చేసేది హొకాగే చేసే వాటితో పోలిస్తే పెద్ద తేడా లేదు. నిజానికి ఇంకా నేను ఎక్కువే చేస్తున్నా. శాంతిని స్థాపించి దానిని నిజంగా మారుస్తున్నా. నిజంగానే ఇది చెప్తున్నావా? దానిని నువ్వు నిజంగానే నమ్ముతున్నావా? అనడంతో ఓబిటోకి గతంలో రిన్ని తనని చూస్తూ ఉండమని, ఏదో ఒకరోజు హొకాగే అవుతా అని ఇచ్చిన మాటని గుర్తు తెచ్చుకుంటాడు. అవును, నేను అలానే ఫీల్ అవుతున్నా. అంత కష్టపడి స్వచ్ఛందంగా అంత కష్టమైన దారిలో ఎదుట ఏమొస్తుందో తెలియకుండా నీ ఫ్రెండ్స్ చావులని చూస్తూ నడవాల్సిన అవసరం లేదు. నిన్ను నీ గమ్యానికి చేర్చే షార్ట్ కట్నే ఎవరైనా ఎంచుకుంటారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? నేను తెలుసుకోవాలనుకుంటుంది ఒక షార్ట్ కట్ గురించి కాదు, ఆ కష్టమైన దారిలో ఎలా నడవాలో తెలుసుకోవాలనుకుంటున్నా. ఆఖరి గమ్యం ఒక్కటే అయినా నువ్వు ఆ దారే ఎంచుకుంటావా? అసలు మొదట్లోనే ఆ దారి ప్రమాదకరమో కాదో ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు నడిచే వరకు తెలీదు కదా. హొకాగే అంటే ఎంత బాధైనా భరించి అందరినీ ముందుండి నడిపించేవాడు. హొకాగే అవ్వడానికి షార్ట్ కట్ అనేదే లేదు. నిజమే కదా అన్న నారుటో మాటలకి ఓబిటోకి గతంలో తను దాచిన గాయాన్ని రిన్ కనిపెట్టి బ్యాండేజ్ వేసి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కఠినంగా నటించి నీ గాయాల్ని దాచుకోకు, నేనెప్పుడు నిన్ను చూస్తుంటా. ఓబిటో, నువ్వేదో ఒకరోజు హొకాగే అవుతా అని ప్రామిస్ చేసావు కదా. నేను ఈ యుద్ధాలను ఆపాలనుకుంటున్నా, ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నా. కాబట్టి నీ పక్కనే ఉంటూ నిన్ను చూస్తుంటా. నిన్ను కాపాడితే ఈ ప్రపంచాన్ని కాపాడినట్టే అని చెప్పావు కదా. నువ్వు చెయ్యగలవు ఓబిటో. హొకాగే అయ్యి ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తావో నాకు చూపించు అని రిన్కిచ్చిన మాటని గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు కకాషి సెన్సేతో నీ ఫ్రెండ్స్తో ఉన్న జ్ఞాపకాలని, వాళ్ళపై ఉన్న ఫీలింగ్స్ని వదులుకున్నా అని చెప్పావు కదా. కానీ నువ్వు 10 టైల్స్ చించుర్కిగా మారి అది నేను కంట్రోల్ చేసే టైంకి నువ్వు దానిని అదుపులో పెట్టడానికి కారణం వాళ్ళపై నీకున్న ఫీలింగ్సే కదా. నువ్వు 10 టైల్స్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కారణం నీ గతాన్ని వదులుకోకుండా స్థిరంగా నిలబడ్డమే కదా. ఎందుకంటే నీలా నువ్వున్నావు కదా. నువ్వు మా నాన్న, కకాషి సెన్సే, ఇంకా రిన్ మీద ఉన్న ఫీలింగ్స్ని వదులుకోలేకపోయావు కదా. అందుకే 10 టైల్స్ చించుర్కి ఇలా మారినా ఓబిటోగానే ఉన్నావు. తప్పుగా చెప్పానా? కానీ అందరినీ నీ దారికి తీసుకువెళ్ళడం అనేది మాత్రం జరగదు. నేను నిన్ను తిరిగి తీసుకెళ్తా, ఓబిటో ఉచిహాగా, ఒక హిడెన్ లీఫ్ షినోబీలా. ఇంకా నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునేలా చేస్తా. నువ్వన్నిటినీ వదులుకొని పారిపోవాలని చూసావు. రిన్ అనే వ్యక్తి బతికుంటే ఇలా చెప్పేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. కఠినంగా నటిస్తూ నీ గాయాల్ని దాచుకోకు. నేనెప్పుడు నిన్ను చూస్తుంటా. నువ్వే, ఇంకెవరివి కాదు. కాబట్టి ఇక పారిపోకు, ఇక మాతో రా ఓబిటో అన్న మాటలకి ఓబిటో నారుటో చెయ్యి పట్టుకోబోతున్నాడు అనుకుంటే నారుటోని అటాక్ చేసి, నేను ఎప్పటికీ నీ వైపుకు రాను. ఇప్పటి వరకు చేసిన దానికి నాకే రిగ్రెట్స్ లేవు. కాబట్టి ఇంకా నిన్ను నువ్వు ఒక హొకాగేలా చూసుకోవడం ఆపు అని ఓబిటోని అటాక్ చేస్తే ఓబిటోకి నారుటోలో తన గత రూపం కనిపిస్తుంది. రిన్ ఎప్పటికీ చూస్తూ ఉండాలనుకున్నది ఇప్పుడు ఇలా మారిన నిన్ను కాదు, ఓబిటో ఉచిహాని. మళ్ళీ లేట్ చేస్తున్నావా ఓబిటో అంటూ ఓబిటోకి తన గతం తన కళ్ళ ముందు కనిపించడంతో తన మనసులో తను చేసేది తప్పు అనే ఫీలింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. అవును, నీకనిపించింది కరెక్టే. ఇప్పుడున్నా నిన్ను రిన్ అసలు చూడాలని కూడా అనుకోదు. రిన్ చూస్తూ ఉండాలనుకుంది ఓబిటో ఉచిహాని. ఇక చాలు, నేను ఓబిటో ఉచిహాని, ఇక నువ్వు నాతో రా
అందరి శక్తిని ఎప్పటికీ తక్కువ అంచనా వేయకు అని మన హీరో నారుటో అందరూ చేసిన సాయంతో ఓబిటోలో ఉన్న టెయిల్ బీస్ అన్నిటినీ బయటికి లాగి వాటిని కాపాడతాడు. టెయిల్ బీస్ చక్ర కోల్పోయి పడిపోయిన ఓబిటో నేనింకా ఓడిపోయానా అన్న ఫీలింగ్లో ఉంటాడు. నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు నారుటో ఉజుమాకి, మా అందరినీ నిజంగానే కాపాడావు. ఇక్కడ ఓబిటో ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకున్న అందరూ ఓబిటోని చంపి యుద్ధాన్ని ముగిద్దామనుకుంటారు. సాస్కే ఆ పని మీద బయలుదేరితే నారుటో ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ టైంకి కకాషి టెలిపోర్ట్ అయ్యి, సాస్కే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇలా సడన్గా వచ్చి చెప్తున్నందుకు క్షమించు, కానీ ఒకప్పుడు నేనే వీడి క్లాస్మేట్ ఇంకా ఫ్రెండ్, కాబట్టి వీడి బాధ్యత నన్నే తీసుకొనివ్వు. కకాషి సెన్సే, కానీ వాడిప్పుడు అంటున్నా వినకుండా ఓబిటోని చంపబోతున్న కకాషిని మినాటో ఆపుతాడు. ఇక్కడ ఇందాక మినాటో చక్ర ఓబిటో చక్రతో కనెక్ట్ అవడం వల్ల తను కూడా ఓబిటో ఫీలింగ్స్ తెలుసుకున్నాడు అని రివీల్ అవుతుంది. ఓబిటో, చూస్తుంటే నా కొడుకు నీకు పెద్ద క్లాసే పీకినట్టున్నాడు, కానీ ఆ బాధ్యత నీది. ఓబిటోని పూర్తిగా అర్థం చేసుకుంది, వాడితో మాట్లాడాల్సింది వాడి ఫ్రెండ్ అయిన నువ్వే కదా కకాషి. నిజమే కదా నారుటో అన్న మాటలకి నారుటోకి తన ఫ్రెండ్ అయిన సాస్కేని మాట్లాడి మార్చాల్సిన బాధ్యత తనదే అన్న విషయం గుర్తొస్తుంది. నారుటో, మీరిద్దరూ షినోబి ఫోర్సెస్తో కలిసి మాదరాన్ని సీల్ చేయడంలో ఫస్ట్ హోకాగేకి సాయం చేయండి. అవును కదా, మనం ఇంకా వాడిని ఓడించాలి కదా అని నారుటో బయలుదేరతాడు. అప్పుడు నువ్వు నారుటో కన్నా వయసులో చిన్నోడివి అనుకుంటా. నీకు గుర్తుందా మన నలుగురం కలిసి చేసిన మిషన్స్? మెడికల్ నింజాల రెన్ మీ ఇద్దరికీ తను చేయగలిగిందంతా చేసి కాపాడేది. ఇలాంటి పరిస్థితి రావాలని తను కలలో కూడా కోరుకునేది కాదు, కానీ ఇలా జరగడంలో నా బాధ్యత కూడా ఉంది. చనిపోయిన నేను మీ ఇద్దరితో ఇలా మాట్లాడే అవకాశం రావడం, ఒకవేళ ఇది రెన్ కోరికేమో. మీ టీచర్గా ఫెయిల్ అయినందుకు నన్ను తిట్టుకుంటుంది, రిన్నుని కాపాడలేనందుకు నన్ను క్షమించండి. రిన్నే నా జీవితంలో వెలుగు ఇంకా ఆశ. రిన్నుని కోల్పోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేను చూసే విధానం మారిపోయింది. ఇదంతా ఒక నరకంలా మారింది. ఈ ప్రపంచంలో ఆశ అనేది పోయింది. మాదరాల నన్ను నేను మార్చుకున్నా, షారింగనున్నా సరే దేనిని నేను చూడలేకపోయా. అసలు చూడడానికంటూ ఏం మిగలలేదు. నాకు ఇది ఖచ్చితంగా తెలీదు, కానీ డౌటే లేదు, నువ్వు ఎంచుకున్న మార్గం ఎన్నో మార్గాల్లో ఒకటి, ఇంకా అది తప్పుడు మార్గం కాదేమో. నేను ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు నరకం అనుకునేవాడిని. నువ్వు చనిపోయావనుకున్నా, నీ తర్వాత రిన్నును కూడా కోల్పోయా, తర్వాత మినాటో సెన్సేని కూడా కోల్పోయా. ఏది ఖచ్చితంగా తెలియకపోయినా నువ్విచ్చిన ఈ కంటితో ఈ ప్రపంచాన్ని చూడడానికి ప్రయత్నించా. నువ్వు చెప్పిన మాటలు ఇంకా నిషారింగనున్నంత వరకు దానిని చూడగలను. అలా నారుటోని చూసావా? వాడు అస్సలు ఫెయిల్ అవ్వడు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? కాదు, వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు. మరి నాకు నారుటోకి ఉన్న తేడా ఏంటి? ఎందుకంటే వాడు తడబడినా దారి తప్పినా నేను వాడికి సాయం చేస్తా. వాడికి అసలు ఎందుకని హెల్ప్ చేస్తున్నావు? వాడెప్పటికీ తన కలని వదులుకోడు. వాడు అలాంటి మనిషి. ఇంకా వాడు ముందుకు సాగే మార్గం చూస్తే ఇతరులని తన వైపు ఆకర్షిస్తుంది. వాడు తడబడబోతుంటే అందరికీ వాడిని చేరుకొని సాయం చేయాలనిపిస్తుంది. అంత ఎక్కువ సపోర్ట్ వెనుకుంటే తన గమ్యానికి అంత దగ్గరగా చేరుకుంటాడు. అదే నీకు వాడికి ఉన్న తేడా. నువ్వు నిజంగా ఇలాంటి ప్రపంచంలో ఇది సాధ్యమని నమ్ముతున్నావా? ప్రయత్నించుంటే నువ్వు కూడా ఇది చూడగలిగేవాడివని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనిద్దరికీ ఉన్నది ఒక్కటే కళ్ళు కదా. నువ్వు నమ్మే నీ ఫ్రెండ్స్ నీ చుట్టూ ఉంటే ఆశ అనేది నీకు కనిపిస్తుంది. ఇదే నేను నమ్ముతున్నా ఓబిటో. ఇదే టైంలో మన హీరో నారుటో డివైన్ ట్రీ పైకి చేరుకొని మాదరాని కనిపెట్టి తన క్లోన్ సాయంతో అతిపెద్ద రసెన్ షురికెన్ని తయారు చేసి మాదరా వైపు విసిరి అటాక్ చేస్తాడు. ఇది చూసిన ఓబిటోకి నారుటో విసిరిన రసెన్ షురికెన్ తన చీకటి కమ్ముకున్న తన జీవితంలో వెలుగులా కనిపిస్తుంది. ఇదే టైంలో హాషిరామా మాదరాని వుడ్ డ్రాగన్లో బంధిస్తాడు. కరెక్ట్ టైంకి నారుటో రసెన్ షురికెన్ తగలడంతో అందరికీ మాదరా ఉన్న చోటు తెలియడంతో అందరూ మాదరా వైపు బయలుదేరతారు. నారుటో కూడా సాయి సాయంతో మాదరా వైపు వెళ్తాడు. ఇదే టైంలో గారా షుకాకుని సాయం అడిగితే స్టార్టింగ్లో చెయ్యను అన్న 9 టైల్స్ కన్నా తానే గొప్ప అని నిరూపించుకోవడానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అంతేకాక వాళ్ళని కాపాడిన నారుటోకి
టైల్బీ సన్ని హెల్ప్ చేయడానికి నిర్ణయించుకొని గారాతో బయలుదేరతాయి. కట్ చేస్తే వీక్ అయిన మాదరాని హషిరమా తన డేటీ గీడ్స్తో బంధించి ఇక వీడిని సీల్ చేయడమే బాకీ అనుకుంటాడు. కానీ మాదరా ఫేస్ మీద చిరునవ్వు ఉంటుంది. ఇదే టైంలో ఓబిటో దగ్గర టైల్బీ సన్ని కోల్పోయిన జించురికి కావడంతో ఓబిటో ఇక మరణిస్తాడేమో అనుకుంటారు. కానీ మినాటోలో ఉన్న 9 టైల్స్ 10 టైల్స్ జించురికీలో ఇంకా 10 టైల్స్ హస్క్ అయిన గెడో స్టాట్యూ ఉంటుంది కాబట్టి మరణించడని, బతికే ఉన్న 9 టైల్బీస్ పోవడం వల్ల కొన్ని నెలల పాటు చాలా బలహీనంగా కదలలేని పరిస్థితిలో ఉంటాడని చెప్తుంది. ఇది తెలుసుకున్న కకాషి గతంలో చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటామనుకున్నా, కానీ కదలలేనప్పుడు ఏం చేస్తాం అని మినాటోని ఓబిటోని చూస్తుండమని కకాషి బయలుదేరబోతుంటే ఓబిటో ఏదో జుట్సు యూజ్ చేయబోతాడు. ఏం చేస్తున్నావు? ఒకప్పుడు నేను వాడుకోవాలి అనుకునే మనిషి నన్ను మోసం చేసి చేసిందే చేస్తున్నా అంటే నువ్వు? నేను కూడా అదే పని చేస్తా అని ఎప్పుడూ ఊహించలేదు. ఇదే కేడో ఆర్ట్ ఆఫ్ రినే రీబర్త్. కానీ ఆ జుట్సు వాడితే నువ్వు ఇప్పుడు నేను నాగాటో అప్పుడు అలా ఎందుకు చేశాడో అర్థం చేసుకోగలుగుతున్నా. అప్పుడు ఎందుకు మోసం చేశాడో తెలుసుకున్నా. నాగాటో ఇంకా నారుటో జిరాయా స్టూడెంట్స్ కాబట్టి చెప్పాలంటే జిరాయాయే నన్ను ఓడించారు. సెన్సే, మీ మాస్టర్ కూడా ఆయనే మిమ్మల్ని హొకాగే అయ్యేలా తీర్చిదిద్దారు. ఇంకా నేను మీ స్టూడెంట్ని. హొకాగే అవ్వాలనే కలని మధ్యలోనే వదులుకున్న షినోబి. అక్కడికి వెళ్తే రెండుతో చెప్పడానికి పెద్దగా ఏం లేవు. ఖచ్చితంగా నువ్వు ఇదే చేద్దామనుకుంటున్నావా? బతికి నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. లేదు, అది ఈజీ వే అంటుండగా సడన్ గా బ్లాక్ జెట్స్ వచ్చి ఈసారి నేను నీకు హెల్ప్ చేస్తా. ఇక మనం ప్లేస్లు స్విచ్ అయ్యే టైం వచ్చింది. ఇక నేను అటాక్ చేసే టైం వచ్చింది. ఇదే టైంలో మాదరాని చేరుకున్న నారుటో ఇంకా సాయ్ సీలింగ్ జుట్సుతో మాదరాని సీల్ చేయడానికి ట్రై చేస్తారు. నారుటో, నేను నీకు రుణపడున్నాను. నువ్వు ఓబిటో నుంచి టైల్బీస్ని కూడా బయటికి తెచ్చావు. వాడిని బలహీనంగా మార్చి నన్నెంతో శ్రమ నుంచి తప్పించావు అని బ్లాక్ జెట్సుతో మాదరా ఓబిటోని కంట్రోల్ చేసి రినే రీబర్త్ జుట్సు తనపై వాడేలా చేస్తాడు. ఇక నేను నిజంగా ఫైట్ చేయగలను. ఇదే నాకు కావాల్సిన రూపం. వేగంగా కొట్టుకునే గుండె, మరిగే రక్తం లేకపోతే అది యుద్ధమే కాదు. రివైవ్ అయిన మాదరాకి తన కళ్ళు పోతాయి. దీనికి కారణం మాదరా అసలైన కళ్ళు అయిన రినేగాన్ ఓబిటో దగ్గర ఉంటాయి. దీనివల్ల తన బాడీని రివైవ్ చేసుకున్న మాదరా దగ్గర తన కళ్ళు ఉండకపోవడం వల్ల తన కళ్ళు పోతాయి. రివైవ్ అయి వచ్చిన వెంటనే సాస్కే తన అమత్రాసుతో అటాక్ చేస్తాడు. నీ కాలం ఎప్పుడో ముగిసింది. ఇక అంతరించిపో. నా శక్తిని ఏమాత్రం అందుకోలేని బచ్చా. నేను చెప్పాల్సింది నువ్వు చెప్పావు. మాదరాలో తన రినేగాన్ లేదు అని తెలియని హషిరమా మాదరా తన కళ్ళు ఎందుకు మూసుకున్నాడా అనుకుంటే నారుటో సాస్కేతో రినేగాన్ ఉంది అనుకొని మాదరాని నింజుట్సు అబ్జర్వ్ చేసుకుంటాడు కాబట్టి అమత్రాసుతో అటాక్ చేసిన వేస్ట్ అంటాడు. దానితో మాదరా అమత్రాసు ఉన్న తన ఆర్మర్ని తొలగించి వ్యతిరేక శక్తులు రెండూ కలవడంతో ఈ విశ్వంలో అన్నిటినీ పుట్టించాయి. హషిరమా, చాలా కాలం ముందే నీకు ఉచిహా స్టోన్ ట్యాబ్లెట్ గురించి దీని గురించి చెప్పా, గుర్తుందా? దాని మీద రెండు వ్యతిరేక శక్తులు కలిస్తే అసలైన సంతోషం పొందొచ్చు అనుంది. కానీ దీనిని ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పా కదా. ఉచిహా ఇంకా సెంజు రెండు శక్తులని పొందినవాడు అసలైన సంతోషం పొందగలడు. అలా కూడా దీనిని అర్థం చేసుకోవచ్చని నీకు అనిపిస్తుందా హషిరామా? చూస్తుంటే విలేజ్ వదిలినప్పటి నుంచి దీని గురించి చాలానే ప్లాన్ చేసినట్టున్నావు. లేదు, ఇది నా పార్ట్నర్ ఫ్రెండ్ పొరపాటున కనుగొన్నాడు. చూస్తుంటే నాలాగా ఆలోచించే మరొకడు ఉన్నాడనుకుంటా అని తనను తాను ఖర్చుకొని తన రక్తాన్ని ఫీల్ అయ్యి, కానీ నేను తిరిగి బతికి రావడం సరిగ్గా నేను ప్లాన్ చేసినట్టే జరిగింది అని ఒక్క దెబ్బతో నారుటోని దూరంగా నెట్టి వీక్ అయిన హషిరామా నుంచి చాక్రా అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ కొన్ని పనులు అనుకున్న ఆర్డర్లో అవ్వలేదంతే. ఇదేనా సేజాట్ చాక్రా? ఇదేనా దీని పవర్?
చూస్తుంటే దీనిని నేను ఈజీగా కంట్రోల్ చేయగలను. ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్. మాదరా ఇందాక నా పార్ట్నర్ ఫ్రెండ్ అని తన పార్ట్నర్ ఒబిటో ఫ్రెండ్ అయిన కాబుటో గురించి మాట్లాడుతున్నాడు. దీనికి కారణం కాబుటో ఉచిహా ట్యాబ్లెట్ మీద ఉంది ఆల్రెడీ అర్థం చేసుకొని మాదరాని హషిరామా సెల్స్తో కలిపి రీయానిమేట్ చేశాడు. దానివల్లే ఆ వయసులో రినేగాన్ లేకపోయినా రీయానిమేట్ అయిన మాదరా రినేగాన్తో రీయానిమేట్ అయ్యాడు. అందుకే తనలాగా ఇంకొకడు ఆలోచించాడా అనుకుంటాడు. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మాదరాని సాస్కే వెనక నుంచి అటాక్ చేసి, ఇప్పుడు తిరిగి బతికొచ్చావు కాబట్టి నిన్ను ఓడించడానికి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్. ఇప్పుడు నిన్ను చంపి నరకానికి పంపుతా. రీయానిమేషన్ అయినా నువ్వు ఎందుకు బతికొచ్చావా అని చేస్తూ చింతించేలా చేస్తా అని అటాక్ చేసిన సాస్కేని మాదరా ఆపి, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. నీ మాంగెక్యోది చోకుతోమే స్ట్రేట్ ప్యాటర్న్. నువ్వింత బాగా ఫైట్ చేయడంలో ఆశ్చర్యమే లేదు. నా రినేగాన్ తిరిగి వచ్చే వరకు నీ కళ్ళు తీసుకుంటే బాగుంటుందేమో. ఇక్కడ ఆల్రెడీ హషిరామా సేజ్ చక్రాన్ని పొందిన మాదరా నేచర్ ఎనర్జీని ఫీల్ అవ్వడంతో సాస్కే ఎంత అటాక్ చేసినా ఈజీగా తప్పించుకుంటున్నాడు. మాదరా చోకుతోమే అనడానికి అర్థం ఎవర్ లాస్టింగ్ అని. అంటే తను సాస్కే ఎటర్నల్ మాంగెక్యో షారింగన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదే టైంలో కకాషి ఇంకా మినాటోకి ఓబిటో మాదరా తిరిగి బతికొచ్చిన విషయం చెప్తాడు. ఇక రినే రీబత్ వాడడం వల్ల ఓబిటో చనిపోతాడని జెట్సు తన రినేగాన్ తీసుకోబోతుంటే కకాషి ఇంకా మినాటో ఆపుతారని ఓబిటో బాడీతో ఫ్యూజ్ అయ్యి తన ఫ్యూజ్ అవ్వడంతో ఓబిటో అప్పుడే చావడు అని రివీల్ చేస్తాడు. అసలు మనిషిలా లేవు, ఎవర్రా నువ్వు? నేనే మాదరా సంకల్పం యొక్క ప్రతిరూపాన్ని. మాదరా దారికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళని అంతం చేస్తా. బ్లాక్ జెట్సు, నిన్ను ఆల్రెడీ క్యాప్చర్ చేశారనుకున్నా. ఓబిటోతో పాటు మీరందరూ మాదరా ప్లాన్ని తక్కువ అంచనా వేశారు. అలానే నన్ను కూడా తక్కువ అంచనా వేశారు అని చోజురో తనని ఓడించి క్యాప్చర్ చేశా అనుకున్నప్పుడు మాదరా ఓబిటోకి సైలెంట్గా అటాచ్ అవ్వమని, ఈలోపు తాను 5 కాగే సత్తా ఏంటో పరీక్షిస్తా అని చెప్పడంతో సైలెంట్గా ఎస్కేప్ అయ్యి ఇలా చేసినట్టు రివీల్ చేస్తాడు. వీడు మాదరా ప్లాన్ని ఎదిరించిన ఎందుకు పనికిరాని ద్రోహి. ఓబిటో చనిపోయే వరకు వీడి బాడీ ఉపయోగించి మీతో పోరాడతా. అలా అయినా ఆఖరిలో వీడు ఉపయోగపడతాడు. ఇంత మంచి కళ్ళున్న నిన్ను చంపడం ఎంతో వ్యర్థమవుతుంది. ఏమంటావు? నువ్వు నాలానే ఉచిహాలో సర్వైవర్వి. నాతో చేతులు కలుపుతావా? తప్పుగా చెప్పకు, నువ్వు ఎప్పుడో చనిపోయావు. అయితే అలాగే కానీ అని తన ఫైర్ స్టైల్ హైడింగ్ యాష్ జుట్సు యూజ్ చేసి మాదరా తప్పించుకుంటాడు. ఇది మంచిది కాదు. మాదరా ఒకప్పటి తన బలాన్ని తిరిగి పొందుతున్నాడు. అయితే వాడి నెక్స్ట్ టార్గెట్. అయితే ఇక నెక్స్ట్ మీ అందరినీ ఓడిస్తా, మీ చెత్త మృగాలని. మాదరా రావడంతో షినోబి అంతా ఇక్కడుంటే ప్రమాదమని పరుగు తీస్తారు. టెయిల్బిస్ అన్ని మాదరాని ఎదిరించడానికి రెడీ అవుతాయి. ఫస్ట్ గారా ఇంకా షుకాకు కలిసి వాళ్ళ విండ్ స్టైల్ శాండ్ బాంబ్తో అటాక్ చేస్తే మాదరా దానిని అడ్డుకుంటాడు. కానీ తన బాడీలోకి వెళ్ళిన శాండ్ ద్వారా గారా మాదరాని కంట్రోల్ చేస్తాడు. దానితో గ్యాప్ ఇవ్వకుండా టెయిల్బిస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేసి 6 టైల్స్ వాటర్ జుట్సుకి షుకాకు తన శాండ్ కలిపి గ్రేట్ శాండ్ మోసోలంతో మాదరాని సీల్ చేసి బంధిస్తారు. దానితో అందరూ ఇక మాదరాని సీల్ చేసా అని సంబరపడతారు. కానీ పాపం వాళ్ళకి మాదరా రివైవ్ అయ్యాడు అని తెలీదు కదా. ఇక అంతే, మాదరా తన సుసానో యూజ్ చేసి ఈజీగా బయటపడతాడు. మీ అందరి మెడలకి కాలర్స్ పెట్టే టైం వచ్చింది. మీలో ఏ ఒక్కరిని తప్పించుకోనివ్వను. అది నేను జరగనివ్వనురా అని మన హీరో నారుటో అటాక్ చేస్తాడు. నువ్వు అలా చేస్తూ ఉంటే మా తోకలూపుతూ చూడ్డానికి ఇక్కడ ఎవరూ రెడీగా లేరు అని మళ్ళీ టెయిల్బిస్ అన్నీ కలిసి వాళ్ళ టెయిల్స్తో మాదరాని అటాక్ చేసి మాదరాని నేలమట్టం చేస్తాయి. మాదరా ఈ అటాక్ నుంచి బయటపడ్డా తన చెయ్యిని కోల్పోతాడు. దానితో నారుటో ఇంకో అటాక్ చేసి ముగిద్దామనుకుంటాడు. కానీ ఇదే టైంలో మాదరా దగ్గరికి జెట్సు ఏదో తెస్తాడు. దానితో మాదరా జెట్సు చెయ్యి నరికి తనకి అతికించుకొని తన కంటికి పెట్టుకోవడంతో అది రినేగాన్ అని రివీల్ అవుతుంది. ఇప్పటి వరకు కళ్ళు లేకుండానే ఇలా ఫైట్ చేశాడు. ఇక రినేగాన్ వస్తే ఎలా ఫైట్ చేస్తాడో మీ ఊహలకే వదిలేస్తున్నా.
ఇప్పుడు ఇంకొంచెం సరదాగా ఆడుకోవచ్చు అని తన రక్తం రుచి చూసుకొని, ఈ రక్తం యొక్క రుచి, ఈ నొప్పి, ఇదే నా బాడీ, ఆఖరికి మళ్ళీ పూర్తిగా యుద్ధాన్ని ఆస్వాదించగలను అని నవ్వుకుంటాడు. ఇక వెంటనే తన రక్తంతో సమనింగ్ చేయబోతుంటే ఇది చూసిన కురామాకి గతం గుర్తొచ్చి కొంచెం భయపడతాడు. రే నక్క, నీకంత భయంగా ఉంటే నీ కాళ్ళ మధ్యలో నీ తోక ముడిచి పారిపో. నీ పొజిషన్లో నేనుంటే వాణ్ణి తక్కువ అంచనా వెయ్యను. నువ్విలా మాట్లాడుతున్నావంటే కొంచెం జాగ్రత్త పడాలి అనుకుంటుండగా మాదరా సమనింగ్ జుట్సు యూజ్ చేస్తే ఓబిటోలో ఉన్న గెడో స్టాట్యూ బయటకు వస్తుంది. కకాషి కాముయితో దాన్ని ఆపడానికి ట్రై చేసినా ఫెయిల్ అయ్యి చెయ్యిని మాత్రమే ఆపగలుగుతాడు. దాని చెయ్యినే నాశనం చేశారా? చూస్తుంటే మీ పక్క ఇంకా మంచి కళ్ళున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏదేమైనా ఇక మీ పని అయిపోయింది. ఇక మిమ్మల్ని ఇందులో కుక్కే టైం వచ్చింది. ఇదంతా చూస్తున్న నారుటోకి ఇందాక మాదరా ఓబిటో ద్వారా రినే రీబర్త్ యూజ్ చేయించుకొని తిరిగి బతికొచ్చాడు అని అర్థమవుతుంది. అయితే ఓబిటోకి ఇదే టైంలో బ్లాక్ జెట్స్ ఓబిటో రినేగాన్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఓబిటో దానిని ఎదిరిస్తాడు. చచ్చే పొజిషన్లో ఉన్న చాలా మొండికేస్తున్నావే, ఇది నీకు నాగాటో ద్వారా లభించింది. కానీ ఇక ఈ కన్ను దాని అసలైన ఓనర్ దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది. రినేగాన్ని పూర్తిగా ఏవేకెన్ చేసింది సేజ్ ఆఫ్ 6 పార్ట్స్, ఆ తర్వాత మాదరా ఉచిహా. నీలాంటి వాడికి దీనిని వాడే అర్హత లేదు. రైట్ ఐని నేను దాచేసా, ఈ లెఫ్ట్ ఐని ఇప్పుడు కకాషి డిస్ట్రాయ్ చేసేలా చేస్తా. ఆ రైట్ ఐని వైట్ జెట్స్ ఎప్పుడో కనిపెట్టి మాదరాకి కూడా చేర్చాడు. నువ్వు నీ చావుని నిరాకరిస్తున్న పనికి మాలిన వెదవ్వి. ఇక ఎదిరించడం ఆపు. నేను నీతో లేకపోతే నువ్వు ఎప్పుడో చనిపోయేవాడివి. అయితే నా నుంచి విడిపో. నేను చనిపోయాక రినేగాన్ తీసుకో. నేను నీ నుంచి విడిపోతే ఈ ఇద్దరు నన్ను చంపేస్తారు. కట్ చేస్తే ఇదే టైంలో మాదరా దగ్గర ఆ లెఫ్ట్ ఐ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. అవును, కానీ చూస్తుంటే ఇది పూర్తవ్వడానికి కూడా చాలా టైం పట్టేలా ఉంది. ఈ పెంపుడు జంతువులని కంట్రోల్లో పెట్టడానికి ఏళ్ళు గడిపిన పిల్ల బచ్చాతో నన్ను పోల్చకు. మీరిప్పుడు రక్తంలో ఉండడానికి కారణం అవే కదా. ఇప్పుడు నా దగ్గర హషిరామా హీలింగ్ పవర్స్ ఉన్నాయని కావాలని అలా ఫైట్ చేశా. ఇప్పుడు చూడు, రినేగాన్ అసలైన శక్తి వాడా అంటే కొన్ని సెకండ్స్లోనే దీనిని ముగిస్తా అని తన రినేగాన్ ఎబిలిటీ లింబో హెంగోకు వాడతాడు. దీనితో ఒకేసారి టెయిల్ బీస్ అన్నీ ఎవరో అటాక్ చేసినట్టు పడిపోతాయి. అసలేం జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతుండగా ఇక మీకు కాలర్స్ పెట్టే టైం వచ్చింది అని గెడో స్టాట్యూ నుంచి వచ్చే చైన్స్తో అన్ని టెయిల్ బీస్ని బంధిస్తాడు. దీనితో నారుటో మళ్ళీ నార్మల్గా మారిపోతే ఈ చైన్స్ నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటే మాదరా ఒక్కసారి దొరికిపోతే ఆ చైన్స్ టెయిల్ బీస్ని వదలవు అని రివీల్ చేస్తాడు. ముందు 1 టైల్తో సీలింగ్ స్టార్ట్ చేద్దామని షుకాకుని సీల్ చేస్తుంటే దానిని గారా అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. గారా తనని ప్రొటెక్ట్ చేయడం చూస్తున్న షుకాకుకి గతంలో తన జించురికి ఏదో ఒకరోజు నిన్ను కూడా ఎవరో ఒకరు ప్రొటెక్ట్ చేసి కాపాడతారు, నిన్ను ఒక బీస్ట్లా కాకుండా ఒక ఫ్రెండ్లా గుర్తిస్తారు అన్న మాటలు గుర్తొస్తాయి. ఇదే టైంలో మాదరా గారాని అటాక్ చేస్తే షుకాకు గారాని కాపాడతాడు. కానీ మాదరా గారా ఆపుతున్న చైన్ని అటాక్ చేసి బ్రేక్ చేసి మళ్ళీ ఫామ్ చేసి బీస్ట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. క్యాప్చర్ అవ్వబోతున్న కురామా గారాతో ఏదో చెప్తాడు. దానితో టెయిల్ బీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సీల్ అయిపోతాయి. సీల్ అవుతుండగా కూడా గారాతో కురామా నీ మీదే నమ్మకం పెట్టుకున్నారా కాజేకాగే అని చెప్పి సీల్ అయిపోతాడు. ఇది ఇప్పుడు నాకున్న పవర్తో నేను చేసింది. కొన్ని సెకండ్స్ కన్నా ఎక్కువే పట్టిందే, కానీ ఓబిటో కన్నా చాలా ఫాస్ట్గానే చేశారు. చాలా ఎక్కువే మాట్లాడుతున్నావు. ఆ ఫైట్ బాగానే జరుగుతుంది కదా, కంగారు పడకండి, బ్లాక్ జెట్స్ బాగానే ఫైట్ చేస్తున్నట్టున్నాడు అంటుండగా సెకండ్ హోకాగే టోబిరామా వెనక నుంచి అటాక్ చేస్తాడు.
కానీ మాదరా దానిని ఈజీగా ఆపుతాడు. ఇదే టైంలో తన నుంచి టైల్డ్ బీస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల జించురికి కావడంతో మన హీరో నారుటో ప్రాణాపాయ స్థితికి వెళ్తాడు. నారుటోని ఎలాగైనా చావనివ్వకూడదు అని గారా వీలైనంత ఫాస్ట్గా నారుటోని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. తిరిగి మాదరా దగ్గర మాదరా టోబిరామాని ఈజీగా ఓడిస్తాడు. ఒకరు గెలుస్తారు అనుకునే టైంకి ఫ్లయింగ్ రేజిన్తో వాళ్ళని దెబ్బతీసి ఓడిస్తావు. కానీ చూడు ఏమయ్యిందో. ఒకప్పటి ఫాస్టెస్ట్ షినోబి అయిన నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో టోబిరామా. ఇదే టైంలో సాస్కే మాదరా వైపు వస్తూ జరిగింది గుర్తు చేసుకుంటాడు. వెళ్తున్న సాస్కేని హషిరామా ఆపి తన జుట్సు ఇస్తా అని చెప్తాడు. జుట్సువా? అవును, మాదరా నా సేజ్ చక్ర తీసుకున్నాడు. ఈ జుట్సు ఆ చక్రతో రియాక్ట్ అవడం వల్ల వాడిని బంధిస్తుంది. అయితే అది నువ్వే చెయ్యి. రీయానిమేషన్ కాబట్టి ఎలాగో కాసేపట్లో రీకవర్ అవుతావు. కావాలంటే వెనకున్న ఆ రాడ్స్ తీసి నీకు సాయం చేస్తా. ఈ రాడ్స్ నా చక్ర పాయింట్స్కి గుచ్చుకోవడం వల్ల నేను నా చక్రాన్ని ఫ్యూజ్ చేయలేకపోతున్నా. కాబట్టి వాటిని నువ్వు టచ్ చేయడం అంత మంచి ఐడియా కాదు. నీకు నాలో మిగిలిన చక్ర ఇస్తా. మాదరాని నువ్వే ఆపాలి. ఉచిహా అయిన నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు వాడిలానే ఉన్నావు. మాదరా చిట్టి తమ్ముళ్ళ, ఈజునా ఉచిహాలా. దానికి మాదరాని ఆపడానికి ఏంటి సంబంధం? మాదరా నిజానికి చాలా దయగలవాడు. వాడు తన తమ్ములని ఎంతో ప్రేమించాడు. అందుకే నిన్నిందాక చంపకుండా ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి నువ్వే వాడిని ఆపగలవని నమ్ముతున్నా. కట్ చేస్తే మాదరా టోబిరామాని అటాక్ చేస్తూ, చెప్పాలంటే ఎప్పటి నుంచో నీకు ఇలా చేద్దామనుకున్నా. ఎందుకంటే నువ్వే కదా నా తమ్ముడు ఈజునాని చంపింది. మాదరా, నువ్వేం కోరుకుంటున్నావు? దేనికోసం ఇంత చేసి తిరిగి వచ్చావు? మన కాలం ఎప్పుడో ముగిసింది. హషిరామా నిర్మించలేని నేషన్ని నేను నిర్మించాలనుకుంటున్నా, అంతే. అయితే దానికి నీకు వచ్చిన ఐడియా ఇన్ఫినిట్ సుకుయోమియా? అవును, హషిరామా నిర్మించిన నేషన్లో ఒక లోపం ఉంది. జనం ఒకవైపు శాంతిని కోరుకుంటూనే ఇంకోవైపు దానికోసం గొడవలు పడుతున్నారు. ఇదే మానవత్వం. యుద్ధాలనేవి లేకుండా శాంతిని పొందడం అంటే మనుషులలో మానవత్వం పోవాలి. ఎందుకంటే శాంతున్న చోటే యుద్ధాలు కూడా ఉంటాయి. మనుషులు ఒకటి పొందడం కోసం ఇంకొకటి త్యాగం చేస్తారు. కానీ నా కలల ప్రపంచంలో ఆ అవసరం లేదు. నిజమే, కానీ ఇది నీ కలల ప్రపంచం కాదు అని మాదరాన్ని అటాక్ చేసి డైవర్ట్ చేస్తే సాస్కే వెనక నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మాదరా తన రినేగాన్ ఎబిలిటీతో ఆపుతాడు. అవును, ఇది హషిరామా నిర్మించిన ప్రపంచం. ఇక్కడ మనుషులు ఒకదాన్ని కాపాడాలంటే ఒకదానిని త్యాగం చెయ్యాలి. అది ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, ఆఖరికి నా కన్న కొడుకే అయినా అని సాస్కేని పొడి చేస్తాడు. నీకిప్పటికే చాలా టైం ఇచ్చా, ఇక ఎంతో టైం లేదు. ఇదే టైంలో కాగే ఎవరు బ్యాటిల్ ఫీల్డ్కి చేరుకోకుండా గురుగురు హషిరామా జుట్సు అయిన 1000 డాముడ్ క్యానన్తో ఆపుతాడు. ఇక్కడ వీడిని ఎలాగైనా ఓడించాలని ఒరోచిమారు ఆలోచిస్తూ ఉండగా సాస్కే చనిపోయే స్టేజ్కి వెళ్ళడంతో కారిన్ చాలా కంగారు పడుతుంది. ఇదే టైంలో గారా నారుటోతో ఎంట్రీ ఇచ్చి, టైం లేదు, త్వరగా నారుటోని హీల్ చేస్తూ ఉండు అని సాకురాని తీసుకెళ్తాడు. ఇదే టైంలో మాదరా, నువ్వు కళ్ళని పొందావంటే ఎన్నిటినో కోల్పోయినా దేనికోసమో ఆపకుండా పోరాడావు. కానీ ఇకదంతా ముగుస్తుంది. ఇక నువ్వు నీ ప్రాణాన్ని కోల్పోతావు. ఇదే నీ అసలైన ఎండింగ్. దానితో సాస్కే చనిపోతూ తన అన్న ఇటాచి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని, నేను చావను, నేను చావలేను. ఇటాచి చేసిన దానిని వృధాగా పోనివ్వలేను. ఇప్పుడు ఇక్కడ అసలైన విలేజ్ని నిర్మించడానికి ముందే, అసలైన కాగే అవ్వడానికి ముందే నేను అస్సలు చావకూడదు. ఇదే టైంలో నారుటోని సాకురా ఎంతగానో హీల్ చేస్తున్నా నారుటో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అలానే సాస్కే కూడా మరణించే స్టేజ్కి పోతాడు. దానితో
కారెన్ చాలా బెంగ పెట్టుకొని ఏడుస్తుంది. సాకురాకి నారుటో ఇచ్చిన 9 టైల్స్ చక్ర కూడా పోతుంది. మన హీరో నారుటో గుండె ఆగిపోవడంతో సాకురా కంగారు పడుతుంటే గారా నారుటోలో ఉన్న టైల్ పీస్ని ఎక్స్ట్రాక్ట్ చేశారని, కానీ నారుటోని కాపాడడానికి ఒక దారి ఉందని కురామా గారాతో చెప్తాడు. వాడి ఫాదర్ 4th హోకాగే అయిన మినాటో నాలో ఒక సకాన్ని నారుటోలో సీల్ చేశాడు, కాబట్టి తనలో ఉన్న ఇంకో సకాన్ని నారుటోలో సీల్ చేస్తే అది వాడిని కాపాడుతుంది. త్వరగా వెంటనే నారుటోని 4th హోకాగే దగ్గరికి తీసుకెళ్ళు, అలా నాతో 9 టైల్స్ చెప్పింది. ఇప్పటికీ నారుటోని కాపాడడానికి ఇదొక్కటే మార్గం. కానీ మినాటోని చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ నారుటో హార్ట్ బీట్ ఆగిపోవడంతో సాకురా తన చక్రాతో నారుటో బాడీని చీల్చి తన చేతితో నారుటో గుండెని పంప్ చేస్తూ గుండె కొట్టుకునేలా చేస్తుంది. నేను ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను ఎట్టి పరిస్థితిలోని చావనివ్వను. ఇదే టైంలో సాస్కే చక్ర మాయమవ్వడంతో కారిన్ బాధలో వెళ్తూ గురుగురు ఆపడానికి అటాక్ చేసినా ఈజీగా తప్పించుకొని తన ఊజుమాకి పవర్స్తో కుషినా లాంటి చైన్స్తో అటాక్ చేస్తుంది. దానితో కారిన్ని అటాక్ చేసినా తనని తాను ఖర్చుకొని హీల్ చేసుకుంటుంది. వెంటనే సూగెట్సు డబల్ బ్లాస్ట్తో బ్లాస్ట్ చేస్తే ఒరోచిమారు తన కర్స్ మార్క్తో గురుగురుని ప్యారలైజ్ చేసి కదలకుండా చేస్తాడు. దానితో కారిన్ తన టీంతో సాస్కే దగ్గరికి బయలుదేరుతుంది. ఇదే టైంలో సాస్కే చనిపోయాడనుకుని మాదరా బయలుదేరి 10 టైల్స్లా మారిన గెడో స్టాట్యూని సమన్ చేసి తనలోకి అబ్జర్వ్ చేసుకోవడంతో 6 పార్ట్స్ పవర్ని పొంది 10 టైల్స్ జించురికిగా మారతాడు. ఇక తర్వాత తన లెఫ్ట్ ఐ కోసం బయలుదేరతాడు. కట్ చేస్తే సాకురా నారుటోని హీల్ చేయడానికి ట్రై చేస్తూ నారుటో హోకాగే అవ్వాలని కన్నా కళను గుర్తు చేసుకుంటుంది. ఒకప్పుడు కామెడీగా అనిపించే నీ కళ ఇంకా కామెడీగా అనిపించట్లేదు. నేను నిన్ను చావనివ్వను. నీ కళ ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉంది. ఇదే టైంలో సాస్కే దగ్గరికి ఎవరో వస్తారు. అది చూసిన టోబిరామా ఎవరు నువ్వు అని ఆశ్చర్యపోతే దానిని సెన్స్ చేసిన కారిన్ వాడి చక్రా చాలా భయంకరంగా ఉందని తన టీంకి తెలియచేస్తుంది. దానితో ఫాస్ట్గా వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే పదండి మన యవ్వన శక్తితో జెట్ స్పీడ్లో అందరినీ చేరుకుందాం, లీ 10-10. అలాగే, కానీ మీరు పడిపోతున్నారు గాయసెన్సే. ఇదే టైంలో గారా నారుటో ఇంకా సాకురాతో వెళ్ళడం చూడడంతో కకాషి మనల్ని ఇంకా దాటుకొని వెళ్ళలేదు కదా, మనకి నారుటో ద్వారా లభించిన 9 టైల్స్ చక్ర కూడా మాయమైపోయింది. మెడికల్ నింజా అయిన సాకురా కూడా వాళ్ళతో ఉంది. దీన్ని బట్టి కకాషి దగ్గర ఏదో జరుగుతుందనిపిస్తుంది. తిరిగి వెళ్దాం, లీ 10-10. నా ఎర్రని రక్తం మరిగిపోతుంది. మళ్ళీ వెనక్క. వీళ్ళతో నేను వేగలేకపోతున్నా. నెజ్జి, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? దారిలో వెళ్తున్న మాదరా ఇక అవసరం లేకపోవడంతో 9 టైల్స్ చక్రం ఉన్న సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ టూల్స్ని ఊసేస్తాడు. ఇప్పుడు ఏం సాధించడానికి వెనక్కి వెళ్తున్నాం? 10-10 అలా అనకు. ఏదో ప్రమాదం అతి వేగంగా మన వైపు దూసుకొస్తుందని అనిపిస్తుంది అంటుండగా మాదరా ఊసిన టూల్స్ గాయ్ ఇంకా లీ మీద పడతాయి. బ్లాక్ జెట్స్ కంట్రోల్ చేస్తున్న ఓబిటోతో కకాషి ఇంకా మినాటో ఫైట్ చేస్తారు. కానీ తనలో ఉన్న కురామా చెప్పడంతో సెన్సరీ మోడ్కి మారిన మినాటో నారుటోలో ఉన్న 9 టైల్స్ హాఫ్ సీల్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇదే టైంలో గారా నారుటోతో ఎంట్రీ ఇచ్చి మీలో ఉన్న 9 టైల్స్ని నారుటోలో సీల్ చేస్తే నారుటోని కాపాడచ్చు అని 9 టైల్స్ ఇచ్చిన మెసేజ్ చెప్తాడు. దానితో కకాషి ఇంకా గారా బ్లాక్ జెట్స్తో ఫైట్ చేస్తే మినాటో తనలో ఉన్న 9 టైల్స్ని నారుటో లోపల సీల్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక్కడ మినాటోకి నారుటోని ఎలాగైనా కాపాడతా అని తన వైఫ్ కుషీనాకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటాడు. కానీ నువ్వు నీ పనిలో పడ్డంతో వీడు ఆకతాయిగా మారి ఎలాగైనా హొకగే అవుతా అని గొడవ చేస్తే ఆగు, వాడింకా పుట్టనే లేదు, అప్పుడే అంత కంగారు పడుతున్నావు. పైగా అది అబ్బాయి అని హొకాగే అవ్వాలనుకుంటాడని పుట్టక ముందే ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే నేను వాడి తల్లిని. అయితే ఏదేమైనా ఒక హొకాగేలా వీడిని నేను కాపాడతా, కాబట్టి కంగారు పడకు. వీడి విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావే, మరి నేను వీడి తండ్రిని కదా. కానీ తన కళ్ళ ముందే ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కొడుకుని చూస్తూ ఇప్పుడు నేనే వీడిని ఈసారి ఎలాగైనా సరే కాపాడతా అని ట్రాన్స్ఫర్ చేస్తున్న 9 టైల్స్ని బ్లాక్ జెట్స్ దుబ్బేస్తాడు. 9 టైల్స్ మొత్తానికి నువ్వు నా సొంతం అయ్యావు. ఇదే టైంలో మాదరా ఎంట్రీ ఇస్తాడు. చాలా లేట్ చేసావు బ్లాక్ జెట్స్, ఇంకెంతసేపు ఆ ఓబిటోని అంటుకొని ఉంటావు? క్షమించండి, కానీ
ఇదే నేను వాళ్ళ నుంచి 9 టైల్స్ని దొంగలించేలా చేసింది. మంచిది, అయితే దానిని నా లెఫ్ట్ ఐని నా దగ్గరికి తీసుకురా. మాదరా ఇక్కడికి రావడంతో నేను వీడి నుంచి విడిపోయినా మీరు నన్ను ఏమీ చెయ్యలేరు అని వెళ్తున్న జెట్సుని ఓబిటో కంట్రోల్ చేసి ఆపుతాడు. రే నువ్వింకా అప్పుడే కాదు, నేను నిన్నొకటి అడగాలి. మాదరా, అసలు నేను నీకు ఏంటి జోక్ చేస్తున్నావా? ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంత చెత్త ప్రశ్న అడుగుతున్నావు. నువ్వు ఎప్పటికీ నాకు ఒక్కటే, నువ్వు మాదరావి. మాదరా అంటే ఈ ప్రపంచాన్నే తిరస్కరించేవాడు. వాళ్ళ మనస్ఫూర్తిగా ఇన్ఫినిట్ సుకుయోమి పూర్తవ్వడానికి పనిచేసే అందరూ మాదరాయే. అదొకప్పుడు నా దారి కూడా. నిన్న దారిలో నడిచేలా చేసింది నేనే. నువ్వు మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నీ జీవితాన్ని మాదరాలా గడిపావు. ఈ ప్రపంచాన్ని కాపాడిన రక్షకుడిలా. సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నిర్మించిన ఈ ప్రపంచం ఫెయిల్ అయింది. సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ద్వారా సృష్టించబడిన ఈ చాక్రా ఒక లింకింగ్ పవర్లా వాడవలసింది. జనం యొక్క మెంటల్ ఎనర్జీని, వాళ్ళ ఫీలింగ్స్ని అసలు మాటల సాయమే లేకుండా అర్థం చేసుకోవడానికి, దాని ద్వారా శాంతిని స్థాపించడానికి. నిన్షు అనే దానిని సృష్టించి జనానికి ఒక మార్గం చూపించిన వాడే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్. కానీ మనుషులు దీనిని ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి కాకుండా వాళ్ళల్లో ఉన్న ఎనర్జీ మాత్రమే పెంచుకున్నారు. వాళ్ళలో చక్రాన్ని పెంచుకొని దానిని నింజుట్సులా మార్చి యుద్ధంలో వాడుకునే ఆయుధంలా మార్చారు. సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ ఎంతగానో ఆపాలనుకున్నా తన మదర్ కాకుయలా తయారయ్యారు. బంధాలనేవి ఏర్పరచుకున్నా ఒకరినొకరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని నేర్చుకున్నారు. మన అందరికీ వాస్తవికంలో ఏం జరిగిందో తెలుసు కదా. శాంతిని కోరుకుంటే యుద్ధాలు చేస్తాం. ఈ ప్రపంచంలో చక్ర అనే శక్తి ద్వారా అంతులేని బాధ మాత్రమే ఉంది. శక్తి ఉన్నవారు యుద్ధాన్ని కోరుకుంటారు. అదే శక్తి లేని వారు అన్నిటినీ కోల్పోతారు. నేను దానిని అధిగమించే కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తా. ఇన్ఫినిట్ సుకుయోమి ద్వారా గొడవలే లేని ప్రపంచాన్ని నిర్మిస్తా. అందరికన్నా శక్తివంతమైన చక్ర ఉన్న నేను అందరికీ దారి చూపిస్తా. ఇంకా నువ్వు ఓబిటోవి కాదు, దానికి సహకరించిన మాదరావి. ఓబిటో ఉచిహా తన ఉచిహా చక్రతో కకాషి హటాకేని ఛాలెంజ్ చేశాడు. హోకాగే అవ్వాలని కోరుకున్నాడు. ఇంకా రిన్ నోహారా కోసం ఎంతగానో తప్పించాడు. శక్తి లేకపోవడంతో అన్నిటినీ కోల్పోయాడు. ఇది ఒక నరకం అని మర్చిపోయావా అనడంతో ఓబిటో అంతా గుర్తు చేసుకుంటాడు. అవును రా మాదరా, ఇప్పటికీ నువ్వు ఇంకా ఒక రక్షకుడివే అనడంతో మాదరా వైపు వెళ్తున్న ఓబిటో ఆపడానికి కకాషి తన కాముయి, గారా తన శాండ్, ఇంకా మినాటో టెలిపోర్ట్ అయ్యి మాదరాని అటాక్ చేయడానికి ట్రై చేస్తే మాదరా మినాటోని అటాక్ చేసి కకాషి ఇంకా గారాని కూడా ఆపుతాడు. దానితో మాదరా దగ్గరికి వచ్చిన ఓబిటో మాదరాతో చేతులు కలుపుతాడనుకుంటే మాదరాని అటాక్ చేసి మాదరా చెప్పింది, నారుటో చెప్పింది గుర్తు చేసుకొని రెండుకి తను ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకొని, ఇంక నేను నువ్వు కాదు, ఇప్పుడు నేను ఎప్పటి నుంచో హోకాగే అవ్వాలనుకున్న ఓబిటో ఉచిహాని. దానితో మాదరా ఓబిటోని అటాక్ చేయడానికి ట్రై చేసినా తన కాముయితో తప్పించుకుంటాడు. దీనికి కారణం ఇక ఓబిటో 10 టైల్స్ జించురికి కాకపోవడంతో మళ్ళీ తన షారింగన్ పవర్స్ని వాడగలడు. ఇక తరువాత మాదరాలో నుంచి నారుటోలో లేని 8 టైల్స్ ఇంకా 1 టైల్స్ కొంత చక్రా తీసుకొని కకాషితో నారుటోని కాముయి డైమెన్షన్కి తీసుకెళ్ళమంటాడు. దానితో కకాషి నారుటోని టెలిపోర్ట్ చేస్తే అక్కడ ఓబిటో నారుటోకి 9 టైల్స్ని ఇవ్వాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకొని నారుటో మీద కాముయి యూజ్ చేస్తాడు. కానీ టెలిపోర్ట్ అవబోతున్న ఓబిటోని మాదరా ఆపుతాడు. దానితో కకాషి నారుటో ఇంకా సాకురాని టెలిపోర్ట్ చేసి ఓబిటోతో కలిసి మాదరాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. దీనితో ఇద్దరికీ ఒకప్పుడు కలిసి ఫైట్ చేసిన సీన్ గుర్తొస్తుంది. ఇది చూసిన వాళ్ళ సెన్సే మినాటోకి ఒకప్పుడు అస్సలు కలవకుండా గొడవలు పడుతుండగా రిన్ ఎప్పుడు వాళ్ళని కలిపింది గుర్తు చేసుకుంటాడు. దీనికి కారణం
ఇప్పుడు కూడా ఎన్నో గొడవలు పడినా రెన్ కారణంగానే ఇద్దరు కలిసి ఫైట్ చేస్తున్నారు. ఇక ఓబిటోని ఎలాగైనా నారుటో దగ్గరికి చేరుకోకుండా ఆపడానికి మాదరా, కకాషి ఇంకా ఓబిటో ఇద్దరిని ఒకేసారి అటాక్ చేస్తాడు. కానీ ఇద్దరు ఒకేసారి కాముయి యూజ్ చేయడంతో ఓబిటో టెలిపోర్ట్ అయ్యి నారుటోని చేరుకొని నారుటోకి 9 టైల్స్ని తను మాదరా నుంచి పొందిన 8 టైల్స్ ఇంకా 1 టైల్ చాక్రాని ఇస్తాడు. ఇదే టైంలో మాదరా అటాక్ నుంచి కకాషిని గాయ్ కాపాడతాడు. ఇక్కడ ఓబిటో తప్పించుకోవడానికి కారణం, ఓబిటో తన కాముయితో తప్పించుకోవడానికి ట్రై చేస్తే కకాషి కూడా తన కాముయిని ఓబిటోపై వాడడంతో కాముయి స్పీడ్ డబల్ అయి తప్పించుకుంటాడు. కట్ చేస్తే కారిన్ టీం సాస్కేని చేరుకోవడంతో సాస్కే దగ్గర ఉంది కాబుటో అని, కాబుటో తన హీలింగ్ జుట్సు ఇంకా హషిరామా సెల్స్ వాడి సాస్కేని కాపాడడానికి ట్రై చేస్తున్నాడని తెలుసుకుంటారు. కాబుటో, నువ్విక్కడున్నావంటే నువ్వు ఇటాచి ఇజనామి ద్వారా పెట్టిన ఇన్ఫినిట్ లూప్ నుంచి బయటపడ్డావా? అవును, నేను గుర్తించుకోలేకపోయా, నేను తెలుసుకోలేకపోయా. దానివల్లే మీరు చెప్పినవి నమ్మి మీ చేత వాడుకోబడ్డా. కానీ ఇటాచి ఆ జుట్సుతో నేను తెలుసుకునేలా చేశాడు. నేను ఇంకెవరినో కాదు, కాబుటోనని. నాకు ఒక ఇల్లుందని, అందుకే నేను మనసారా కాపాడాలనుకుంటున్నా నా ఇంటిని, ఇంకా ఇటాచి చేస్తూ కూడా ఎంతగానో కాపాడాలనుకున్న ఈ సాస్కేని. రేయ్, ఇప్పటికే చాలా లేట్ చేసావనిపించట్లేదా? నువ్వు ఆ ఫేక్ మాత్రాగాడు కలిసి ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారని మర్చిపోయావా? నిజమే, ఓబిటో ఇంకా నేను ఈ ప్రపంచంలో మా స్థానాన్ని కోల్పోయామనుకున్నాం. కానీ నేనెవరినో ఇప్పుడు నాకు తెలుసు, ఇంకేం చేయాలో తెలుసు. కట్ చేస్తే తిరిగి మాదరా దగ్గర మినాటో అందరికీ 10 టైల్స్ జింజురికి అయిన మాదరా మీద సెంజుట్సు ఇంకా ఫిజికల్ అటాక్స్ మాత్రమే పనిచేస్తాయని చెప్తాడు. అయితే ఫోర్త్ హోకాగే, మీ సెంజుట్సు ఇంకా గాయ్ యొక్క టైజుట్సుయే ఇప్పుడు మనకి దిక్కు. కానీ తన 2 చేతుల్ని కోల్పోవడంతో మినాటో ఇంకా సెంజుట్సు యూజ్ చేయలేడు అని అందరికీ తెలియచేస్తాడు. అయితే ఇది నా షో టైం, వైల్డ్ బ్లూ బీస్ట్ది అని గాయ్ తన 8 ఇన్నర్ గేట్స్, 7th గేట్, గేట్ ఆఫ్ షాక్ అని రిలీజ్ చేస్తాడు. 8 ఇన్నర్ గేట్స్, గేట్ ఆఫ్ డెత్ కన్నా ఒక గేట్ ముందా? నన్ను అవమానపరుస్తున్నాడా ఆ రెడ్ వేపర్ని తీసుకురాకుండా? అనుకుంటుండగా గాయ్ మాదరాని అటాక్ చేసి ఒక మాస్ ఫైట్ చేసి తన హిరుడోరా కూడా యూజ్ చేస్తాడు. కానీ ఏ ఎఫెక్ట్ ఉండదు. దానితో మాదరా గాయని అటాక్ చేయబోతుంటే టైంకి రాక్ లీవ్ వచ్చి కాపాడతాడు. ఇక మనకు మిగిలిన ఏకైక టైజుట్సు కూడా పని చేయకపోతే ఇంకేం చేయగలం? వాడు చాలా స్ట్రాంగ్. ఆగు కకాషి, నా టైజుట్సు పని చేయదని అప్పుడే ఎలా చెప్తావు? అప్పుడే ఆశని కోల్పోకు. మనం కోరుకునే ప్రతిదీ జరగదనేది నిజమే, కానీ ఏదైనా జరగాలంటే దానిని ముందు ఒక కోరికతోనే మొదలు పెడతాం. నేను నిన్ను సవాలు చేసినప్పట్లాగా అనడంతో కకాషి గాయ్ ప్రతిసారి చేసే ఛాలెంజ్ని గుర్తు చేసుకొని, అంటే నువ్వు చెప్పేది నువ్విప్పుడు లీఫ్ బ్లూ బీస్ట్కి ఇక ముగింపు వచ్చింది, ఇక రెడ్ బీస్ట్ వచ్చే టైం రానే వచ్చింది అంటే నువ్వు చెప్పేది ఫైనల్ గేట్ ఆఫ్ డెత్తా? వద్దు గాయ్, అలా చెయ్యకు. బాగా ఆలోచించు. ఎవరు ఇది కోరుకోరు, ఆఖరికి నీ సొంత తండ్రి కూడా లేదు. కానీ నేను కోరుకుంటున్నాను. గాయ్ సెన్సే, నిజంగానే ఆ టైం వచ్చిందా? లీ, నన్ను అలా చూడకు. ఈసారి వెనక్కి తగ్గి షోని ఎంజాయ్ చెయ్యి. తన సెన్సే గేట్ ఆఫ్ డెత్ యూజ్ చేయబోతున్నాడని తెలుసుకొని తను ఏ నింజుట్సు యూజ్ చేయలేకపోయినా ఎంతో ప్రోత్సహించిన మాటల్ని గుర్తు తెచ్చుకొని లీ కన్నీరు పెట్టుకుంటాడు. ఇక దానితో గాయ్ సెన్సే తన 8 ఇన్నర్ గేట్స్ ఫైనల్ గేట్ ఆఫ్ డెత్ను ఓపెన్ చేస్తుండగా గాయ్కి తన ఫాదర్ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన ఫాదర్ కూడా నింజుట్సు యూజ్ చేయలేక గెనీన్గానే మిగిలిపోతాడు. చాక్రా యూజ్ చేయలేని గాయని ఎవరేం చెప్పినా నువ్వు ఏదైనా సాధించగలవనే నమ్మకాన్ని ఇస్తాడు. గాయ్ ఎప్పుడూ తన మీద తను వేసుకునే సెల్ఫ్ రూల్స్కి, చేసే ఛాలెంజెస్కి తన ఫాదరే కారణం. ఎవరెంత తక్కువ చేసినా గాయ్ నిరుత్సాహపడకుండా ఎప్పుడూ సపోర్ట్ ఇస్తాడు. అరే, గెనీన్ గడివి పని చేయకుండా పిల్లలతో ఆటలేంట్రా అన్నా కూడా డాయ్ ఏం పట్టించుకోడు. కానీ తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడడంతో కోపం వచ్చిన గాయ్ వాళ్ళతో గొడవ పెట్టుకొని హాస్పిటల్ పాలవుతాడు. గాయ్, అలాంటి పని ఎందుకు చేసావు? నాన్న, మీరంత పాజిటివ్గా ఎలా ఉండగలుగుతున్నారు? మీ యవ్వనం ఎప్పుడు ముగుస్తుంది? నీ ఓటమిని నువ్వు ఒప్పుకోనంత వరకు నీ యవ్వనం ఎప్పటికీ అంతం కాదు. అయితే చచ్చే వరకు మీరు ఇలానే ఉంటారా నాన్న? ఏం మాట్లాడుతున్నావు గాయ్?
అప్పుడే కదా మన యవ్వనం పీక్స్కి వెళ్ళేది. మీలో ఏదో సమస్య ఉంది నాన్న. మనం చనిపోతే యవ్వనం అనేది ఉండదు. చచ్చే వరకు తెలుసుకోలేరా? మీకన్నా బలమైన వాళ్ళ చేతిలో ఓడిపోయే వరకు. అచ్చం నాలాగే. అసలైన విజయం బలమైన వాళ్ళ చేతిలో గెలవడం గురించి కాదు, అది మనకి ముఖ్యమైన వాళ్ళని కాపాడడం గురించి. అలా గాయ్ ఇంకా తన ఫాదర్ డాయ్ ఎమోషనల్గా బాండ్ ఫామ్ చేసుకొని గాయ్కి తను మాస్టర్ చేసిన 8 ఇన్నర్ గేట్స్ గురించి కూడా నేర్పిస్తాడు. అలా ఒకరోజు గాయ్ టీమ్ 7 స్వార్డ్స్మెన్ ఆఫ్ ద మిస్ట్కి దొరికిపోవడంతో గాయ్ ఫాదర్ డాయ్ ఎంట్రీ ఇచ్చి తనకి ఎంతో ముఖ్యమైన తన కొడుకుని కాపాడడానికి గేట్ ఆఫ్ డెత్ వాడి గాయ్ని కాపాడతాడు. నాన్న, నేను నాకు ముఖ్యమైన వాటిని కాపాడే టైం వచ్చింది అని తన 8th గేట్ ఆఫ్ డెత్ని ఓపెన్ చేస్తాడు. ఈ రెడ్ వేపర్ 8 గేట్స్ ఓపెన్ చేసిన వ్యక్తి రక్తమే ఆవిరిగా మారడంతో ఏర్పడుతుంది. కానీ ఇది నా కళ్ళతో చూస్తుంటే రాలిపోతున్న ఆకులనే గుర్తు చేస్తుంది. నిజమే, కానీ ఏ అర్థం లేకుండా రాలిపోవట్లేదు. అవి ఇప్పుడే పెరుగుతున్న పచ్చని ఆకులకి పోషకాలుగా మారడానికి రాలిపోతున్నాయి. ఇంకా ఇదే నా యవ్వనానికి క్లైమాక్స్ అని గాయ్ అటాక్ చేస్తాడు. తన సేకిజోతో అటాక్ చేసి ఎంతో ప్రెషర్ పెట్టి మాదరాని నేల కంటించేస్తాడు. అటాక్ కంటిన్యూ చేద్దామనుకుంటే ఆ ప్రెషర్కి తన ఎముకలే విరిగిపోవడంతో నొప్పి కాగిపోతాడు. తన సెన్సే ఫైట్ని చూసిన లీ 5th గేట్కే భరించలేనంత నొప్పి వస్తుంది. ఇక 8th గేట్లో నొప్పిని అస్సలు ఊహించలేను అని కన్నీరు పెట్టుకుంటాడు. గాలితో చేసిన అటాక్ నన్ను ఎంతలా గాయపరిచిందా, అలాంటి అటాక్స్ ఎన్నో తీసుకోలేను అని లేచి మళ్ళీ గాయ్తో ఫైట్కి రెడీ అవుతాడు. ఇదే టైంలో గాయ్ గేట్ ఆఫ్ డెత్ యూస్ చేసి ఫైట్ చేస్తున్నాడు అని తెలుసుకున్న గారా తన సెన్సే తన కళ్ళ ముందే చనిపోతాడా అని, లీ నువ్వు. నేను బాధపడట్లేదు. అంత ధైర్యంగా మన కోసం పోరాడుతున్న వారిపై బాధపడుతూ జాలి చూపిస్తే అదొక అవమానం అవుతుంది అని లీ కూడా గాయ్కి సపోర్ట్ ఇవ్వడానికి తన 6th గేట్ ఆఫ్ జాయ్ వాడతాడు. ఇకంతే గాయ్ సెన్సే మాదరా చుట్టూ ఫుల్ స్పీడ్లో తిరుగుతూ తన సేకిజోతో అటాక్ చేస్తాడు. ఇక దీనిని ముగిద్దామని ఫైనల్ అటాక్ చేయడానికి వెళ్తే మాదరా తన షీల్డ్లో దాక్కుని గాయ్ని బాల్స్తో అటాక్ చేస్తాడు. కానీ లీ కునాయ్ వేసడంతో మినాటో టెలిపోర్ట్ అయ్యి తనతో బాల్స్ని టెలిపోర్ట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ కకాషి తన కాముయితో మాదరా షీల్డ్ని ఓపెన్ చేస్తే గాయ్ చేసిన అటాక్కి మాదరా రక్తం కక్కుకొని నేల కంటుకుపోతాడు. కానీ మళ్ళీ లేస్తాడు. హషిరామా తర్వాత ఎవరు ఇంతలా ఆనందాన్ని ఇవ్వలేదు. ఇంకేం చెయ్యగలవో చూపించు, వీడింకా బతికే ఉన్నాడా. కట్ చేస్తే ఇదే టైంలో మన హీరో నారుటో. ఏంటి, నేను చనిపోయానా? లేదు. ఎవరు నువ్వు? ఈ ప్రశ్నకి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న సమాధానం నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు. నేనే శాంతిని స్థాపించిన హోగోరోమో. నువ్వు ఈ పరిస్థితికి వస్తావని ముందుగానే ఊహించాను. వీడేం చెప్తున్నాడో ఏం అర్థం కావట్లేదేంటి? అందుకే నాకు ఈ ముసలోళ్ళంటే నచ్చదు. అయినా అర్థం కాని మాటలు మాట్లాడడంతో కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అన్నా కూడా ఏదేదో మాట్లాడుతుంటే, పెద్దయినా నువ్వేమైనా ఏలియన్నా? ఏలియన్నా? నిజంగానే అలా అన్నావా అనడంతో నారుటో షాక్ అయ్యి, అమ్మయ్యా, మొత్తానికి నార్మల్గా మాట్లాడుతున్నాడు అని సంతోషపడతాడు. అసలెవరు మీరు? ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలిస్తే చెప్పండి అని అడగడంతో తాను సేజ్ ఆఫ్ 6 పాత్స్ అయిన హోగోరోమో అని చెప్పుకుంటాడు. దానితో జిరాయా ఇంకా నాగాటో చెప్పింది గుర్తొచ్చి, నింజుట్సుని కనిపెట్టింది మీరే కదా? అది నింజుట్సు కాదు, నిన్షు. దానిని ఆశ అనేది ఇవ్వడానికి నేర్పించా. దానిని మీ హింసాత్మక నింజుట్సుతో పోల్చకు. అలా సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ తన మదర్ కాగుయా గురించి, తను దూరపు ప్రాంతం నుంచి వచ్చి డివైన్ ట్రీ ఫ్రూట్ని తిని దాని శక్తితో అందరినీ పాలించిందని, తనకు పుట్టిన కొడుకులలో ఒకడు తానే అని, తన తల్లి చేసిన పాపాలకి తన బ్రదర్తో కలిసి 10 టైల్స్తో పోరాడి సీల్ చేశారని చెప్తాడు. తరువాత నా 2 కొడుకులలో పెద్దోడు ఇంద్ర ఇంకా చిన్నోడు ఆషురాకి నిన్షు నేర్పించా. ఇంద్ర అద్భుతంగా ఉంటే ఆషురా అంతంత మాత్రంగా ఉండేవాడు. మీలాంటి తండ్రితో కూడానా? పేరెంట్స్ ఎంత గొప్పవారైనా వాళ్ళ పిల్లలకి అది లభించదు కదా. ఎవరైనా గుర్తొస్తున్నారా? నువ్వు కూడా అంతే కదా నారుటో. ఇంద్ర పుట్టుకతోనే ఒక జీనియస్, శక్తివంతమైన కళ్ళతో పుట్టాడు.
ఏ పనైనా తన బలాన్ని తానే నమ్మి ఒక్కడే చేసేవాడు. కానీ ఆషురా ఏ పని ఒక్కడే వాడంతట వాడే చేయలేకపోయేవాడు. వాడి బ్రదర్ని అందుకోవడానికి ఎంతో కష్టపడి ఇతరులపై ఆధారపడ్డాడు. వాడి కష్టాలతో చాక్రా పొంది చాలా బలంగా మారాడు. తన ఫ్రెండ్ సాయంతోనే ఇది సాధించాలని తెలుసుకున్నాడు. దానితో వాడు ప్రేమలో ఉన్న శక్తిని కనుగొన్నాడు. వాడి జీవించిన విధానం నాకెంతో నచ్చింది. దానితో శాంతిని స్థాపించడానికి నాలో ఉన్న 10 tails చక్రాన్ని విభజించి టెయిల్బీస్ అన్నిటికీ పేర్లు పెట్టా. తర్వాత నా చిన్న కొడుకుని నాకు నింజుకి వారసుడిగా చేశా. వాడి అన్నవాడికి సపోర్ట్ చేస్తాడనుకున్నా. కానీ ఇంద్ర దానికి నిరాకరించి ఎప్పటికీ అంతం కాని యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు అంతరించినా వాళ్ళ పవర్ఫుల్ చక్ర మళ్ళీ మళ్ళీ పునర్జన్మించింది. ఏదో దయ్యంలాగా ఈసారి ఎవరిలా పుట్టింది. నీలాగే నారుటో నువ్వు ఆషురా పునర్జన్మవి. అయితే ఇంద్రా చక్ర ఎవరో ఇప్పటికే నీకు తెలిసే ఉంటుంది కదా. సాస్కే, అయితే మేము కాకుండా ఇంకెవరైనా ఇలా ముందుగా పునర్జన్మించారా? మీ ముందు హాషిరామా ఇంకా మాదరా. హాషిరామా ఆషురాలా, మాదరా ఇంద్రాలా. అది ఎలా ముగిసిందో నీకు తెలుసు కదా. అంతేకాక ఈ మాదరా ఇంద్రా చక్రాన్ని ఆషురా చక్రతో కలపడంతో నా శక్తిని పొందాడు. అయితే మీరు మీ పిల్లలు పోరాటం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారా పెద్దయినా? అలా కూడా చెప్పచ్చు. నేను నేర్పింది చక్ర ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం. కానీ అందరూ ఎవరి స్వార్థానికి వారు వాడుతున్నారు. నా తల్లి యుద్ధాన్ని ఆపిన తర్వాత ఒక్కరితే ఈ లోకాన్ని పాలించింది. తన శక్తి వల్ల గర్వంగా మారి ప్రజలని భయానికి గురిచేసింది. దానితో ఒక దేవత నుంచి భయంకరమైన రాక్షసిలా మారింది. ఒకరి శక్తి పెరిగే కొద్దీ అదే వాళ్ళని స్వాధీనం చేసుకుంటుంది. దీనికి మాదరానే ఒక ఎగ్జాంపుల్. వాడు పూర్తిగా కాగుయాలా మారాడు. ఇన్ఫినిట్ సుకుయోమి అంటే గెంజుట్సు మాత్రమే కాదు, అందరి మనసులని డివైన్ ట్రీకి బందీగా చేసి దాని శక్తితో వాళ్ళని బానిసగా చేస్తుంది. ఉన్న చక్ర అంతా ఆ ట్రీలో ఏకమైతే ట్రీలో ఒక కొత్త ఫ్రూట్ వికసిస్తుంది. అదే జరిగితే ఈ ప్రపంచం అంతమవుతుంది. నువ్వు మాదరాన్ని ఆపాలనుకుంటున్నా. నేను సృష్టించిన టెయిల్బీస్ని కూడా శాంతికి కాకుండా హింసకి వాడుతున్నారు. నేను అమాయకంగా ఒక పొరపాటు చేశానేమో. లేదు, మీరే తప్పు చేయలేదు. వాడు నిజమే చెప్తున్నాడు అని షుకాకు ఎంట్రీ ఇస్తాడు. అలానే 8 tails కూడా వచ్చి ఓబిటో తనలో 8 tails ఇంకా 1 tail చక్రలో కొంత ఇచ్చినట్టు రివీల్ చేస్తాడు. ఇక దానితో మన కురామా కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇకంతే, మొత్తం అన్ని టెయిల్బీస్ చక్రాన్ని పొందిన మన హీరో నారుటో ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు. నారుటో, ఈ యుద్ధం ముగిస్తే ఏం జరగాలనుకుంటున్నావు? నేను నిజాన్ని వినాలనుకుంటున్నా. నిజమే, నేను ఆషురాలా ఏం తెలియని పిల్లాడినే కావచ్చు. కానీ నా ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలుసు. వాళ్ళని కాపాడాలనుకుంటున్నా, అంతే. ఇదే నా నీ సమాధానం? ఒకప్పుడు ఆషురాకి మాత్రమే అప్పచెప్పి తప్పు చేశా. ఇప్పుడు ఇంద్రా మీద కూడా కొంచెం నమ్మకం పెడదామనుకుంటున్నా. నారుటో ఇంకా సాస్కే, ఇక మీద మీరు ఏం చేస్తారో మీకే వదిలేస్తున్నా. సాస్కే ఇంకా నేను అసలైన బ్రదర్స్ కాకపోవచ్చు, కానీ కలుస్తాం. మేము మంచి ఫ్రెండ్స్ అనడంతో సేజ్ ఆఫ్ 6 పాత్స్ నారుటో ఇంకా సాస్కేకి తన పవర్స్ని ఇస్తాడు. దానితో బతికొచ్చిన నారుటో చేతిపై సూర్యుడు గుర్తుంటే సాస్కే చేతిపై చంద్రుడు గుర్తుంటుంది. తిరిగి మాదరా ఫైట్లో సేకిజో పనిచేయకపోవడంతో గాయ్ తన ఫైనల్ అటాక్ నైట్ గాయ్ వాడడానికి డిసైడ్ అవుతాడు. గాయ్ చక్ర క్షీణిస్తుంది అని తెలుసుకున్న మాదరా ఇదే వాడి ఫైనల్ అటాక్ అనుకుంటే గాయ్ తన పవర్ అంతా సేకరించుకుంటాడు. ఇది చూస్తున్న కకాషికి గతంలో తను మొదటిసారి కలుసుకున్నప్పుడు గాయ్ని తక్కువ అంచనా వేస్తే కకాషి ఫాదర్ మాత్రం గాయ్ గాయాల్ని తన కష్టాన్ని గమనించి ఏదో ఒక రోజు వాడు నువ్వు అందుకోలేనంత బలంగా మారతాడు అని చెప్పిన విషయం గుర్తొస్తుంది. మీరు చెప్పినట్టే జరిగింది నాన్న అనడంతో గాయ్ ఓరా అంతా ఒక డ్రాగన్ రూపంలో మారుతుంది. ఒప్పుకుంటారా? నేను పోరాడిన వాళ్ళలో టైజుట్సులో నిన్ను కొట్టేవాడే లేడు. మాదరా అనే నేను నువ్వే బెస్ట్ అంటున్నా అనడంతో గాయ్ తన నైట్ గాయ్తో అటాక్ చేస్తాడు.
అటాక్ ఎంత స్ట్రాంగ్ అంటే ఆ ఫోర్స్కి మాదరా రిబ్స్ ఇంకా తన కాళ్ళలో ఎముకలు కూడా విరిగిపోతాయి. అయినా ఆగకుండా దూసుకెళుతూ మాదరాని ఎగరేసి అతిపెద్ద బ్లాస్ట్ చేస్తాడు. ఈ అటాక్కి చుట్టూ ఉన్న ల్యాండ్ రూపమే మారిపోతుంది. 8 గేట్స్ని ఓపెన్ చేసిన గాయ్ ప్రాణాపాయ స్థితికి వెళ్తాడు. కానీ మాదరా బతికే ఉంటాడు. నన్నే చంపబోయావు కదరా, నీ కథ ఎలాగో ముగుస్తుంది. నువ్వు నన్ను సంతోషపెట్టిన దానికి కృతజ్ఞతగా నిన్ను నేనే అంతం చేస్తా అని అటాక్ చేస్తే మన హీరో నారుటో ఆ బాల్ని తిప్పికొట్టి మా సెంట్రీ ఇస్తాడు. దానితో మాదరా ఇదెలా సాధ్యం అని షాక్ అవుతాడు. అంతేకాకుండా తన కొత్త శక్తితో ఏదో చేసి గాయని కూడా కాపాడతాడు. నారుటో, నీలో ఏదో తేడా గమనిస్తున్నా. నేను ఇంకా తెలుసుకుంటున్నా. ఇప్పుడు అన్నిటినీ మార్చగలననిపిస్తుంది. గాయ్ సెన్సేని కాపాడమే కాకుండా వెంటనే మాదరాని అటాక్ చేసి తనలో ఉన్న ఫోర్టెల్స్ చాక్రా సాయంతో రసెన్ షురికెన్కి లావా స్టైల్ కలిపి అతి పెద్ద లావా స్టైల్ రసెన్ షురికెన్తో మాదరాని అటాక్ చేస్తాడు. దెబ్బకి డివైన్ ట్రీ కట్ అయ్యి డ్యామేజ్ అయిన మాదరాపై పడబోతుంది. కానీ మాదరా ఎవరో డివైన్ ట్రీని అబ్జార్బ్ చేసుకో అని చెప్తున్నట్టు వినిపించడంతో మాదరా డివైన్ ట్రీ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటాడు. ఇదే టైంలో ఒక పక్క నారుటో గాయ్ సెన్సేని కాపాడి లీ దగ్గరికి చేరిస్తే ఇంకో పక్క సాస్కే టోబిరామాని కాపాడి తనని నారుటో దగ్గరికి టెలిపోర్ట్ చేయమంటాడు. కానీ డివైన్ ట్రీని పూర్తిగా అబ్జార్బ్ చేసుకున్న మాదరా పవర్ పెరిగి ఇంకా నన్ను నువ్వు ఓడించలేవు, నాకిక మరణం లేదు, వెర్రోడా, నేను నిన్ను ఓడించను, మేమోడిస్తాం అని 6 పార్ట్స్ చాక్రాతో నారుటో ఎవేకన్ చేసిన రినేగాన్తో సాస్కే ఫైట్కి రెడీ అవుతారు. అలా మొదలవ్వబోతుందండి మన హీరో నారుటో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ సాస్కేతో మాదరాకి ఫైట్. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన హీరో నారుటో ఇంకా సాస్కే కలిసి మాదరాని ఓడిస్తారా, లేదా మాదరా అందరినీ ఇన్ఫినిట్ సుక్యోమిలో పెడతా అన్న తన ప్లాన్ని పూర్తి చేస్తాడా? ఓబిటోకి ఏమైంది? మాదరాకి వినిపించిన ఆ వాయిస్ ఎవరిది? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.